చాలా సంతోషంగా ఉన్నాను. I really love when people love the word of God. దేవుని వాక్యాన్ని ప్రేమించే వాళ్ళంటే నాకు చాలా ఇష్టం. Amen. ఆమేన్. So are you blessed last night? గత రాత్రి మీరందరూ దీవించబడ్డారా? Amen. ఆమేన్. We are not just child, we are covenantal child. మామూలు పిల్లలం కాదు, నిబంధన పిల్లలం మనం. Amen. ఆమేన్. So last night, God was speaking about the blessings of the covenant. గత రాత్రి నిబంధనలో ఉన్న ఆశీర్వాదాలను గురించి దేవుడు మాట్లాడాడు. And by the blood of the Lamb, by the blood of Jesus Christ, we all became the covenant children of God. యేసు యొక్క రక్తము ద్వారా మనందరము నిబంధన పిల్లలముగా మారాము. So when you are in that covenant, మనం ఆ నిబంధనలో ఉన్నప్పుడు all the promises which are included in the covenant automatically gets fulfilled in our lives. ఆ నిబంధనలో ఉన్నటువంటి ఆశీర్వాదాలన్నీ ఆటోమేటిక్గా మనలో నెరవేరిపోతాయి. Hallelujah. ఆమేన్. Like all the blessings of my father, all the properties of my father automatically comes after me, after him. ఎలాగైతే మా నాన్నగారి ఆస్తి అంతా నాకు ఆటోమేటిక్గా వచ్చేస్తుందో యేసయ్య దీవెనలన్నీ ఆటోమేటిక్గా మనకు వచ్చేస్తాయి. Hallelujah. ఆమేన్. No anticipation, no worries. అస్సలు ఎదురు చూడక్కర్లేదు, చింతించక్కర్లేదు. Put your hands and say, I am a covenantal child of అందరూ God. చేయి పైకెత్తి చెప్పండి, నేను నిబంధన జనులము, మేము నిబంధన జనులము. Amen. ఆమేన్. Hallelujah. హల్లెలూయా. So today morning we are going to learn another principle. మరొక సూత్రాన్ని మనం నేర్చుకుందాం ఈ ఉదయకాలం. So before that, shall we bow our head and look unto heaven? మరి చిన్న ప్రార్థన చేద్దాం. దానికి ముందు తలలు వంచి ప్రభు వైపు చూద్దాం, పరలోకం వైపు చూద్దామండి. Our gracious heavenly Father, మా పరలోకమందున్న తండ్రి, thank you for this wonderful day, Lord. ప్రభు ఈ అద్భుతమైన దినము కొరకు స్తోత్రం. Even in this hot weather, people are gathered with a desire and a heart for your word. ప్రభు ఇంత వేడి వాతావరణంలో కూడా వాక్యం కొరకైన ఆశతో నీ ప్రజలు ఇక్కడ కూడుకున్నారు. Lord, they are your covenant children. ప్రభు ఈ బిడ్డలు నిబంధన జనులు నాయన. Lord, you know their needs. ప్రభు వారి అవసరాలు నీకు తెలుసు. Lord, you know when to give their needs. ఎప్పుడు వారి అవసరాలు తీర్చాలో అది కూడా నీకు తెలుసు. So as we learn the word of God this morning, ఈ ఉదయకాలం నీ వాక్యాన్ని మేము నేర్చుకొని చుండగా Lord, open every eyes to see the truth from the word of God. బైబిల్లో ఉన్న సత్యాన్ని చూచే కన్నులు మాకు ఇవ్వండి. As we preach the word of God, Lord, we want you to protect us under your wings. అలాగే మేము దేవుని వాక్యాన్ని బోధించుచుండగా నీ రెక్కల నీడలో మమ్మల్ని కాపాడండి. Lord, we give you all the glory to you alone. సమస్త మహిమ నీకే ఆరోపిస్తున్నాం. In Jesus' name I pray. యేసు నామములో అడుగుచున్నాం. Let's all together say amen. అందరూ ఆమేన్ చెప్పండి. Our God is a God of timings. మన దేవుడు సమయాన్ని పాటించే దేవుడు. Our God is a God of seasons. మన దేవుడు కాలములను పాటించే దేవుడు. Even though you and I are a child of God, or a covenant child of God, మీరు నేను నిబంధన జనులమైనప్పటికీ we have to understand all the covenantal blessings will happen in the timing of God. ఆ నిబంధన ఆశీర్వాదాలన్నీ దేవుని సమయంలోనే నీకు వస్తాయని తెలుసుకోవాలి. Not under my timing. నేను అనుకున్న టైంలో అవి జరగకపోవచ్చు. When God made covenant with Abraham, అబ్రహాంతో దేవుడు ఒక నిబంధన చేసినప్పుడు Abraham's age was around 75. అప్పటికి అబ్రహాం వయసు 75 సంవత్సరాలు. So when God made the covenant, he said all the covenantal blessings to Abraham. అబ్రహాముతో దేవుడు నిబంధన చేశాడు, నిబంధన ఆశీర్వాదాలు వాగ్దానం చేశాడు. And particularly one of the important covenant blessings for Abraham is a child. మరి ఆ నిబంధనలో ఒక ముఖ్యమైన ఆశీర్వాదం సంతానాన్ని ఇస్తానన్నాడు, కుమారుని ఇస్తానన్నాడు. That child came to Abraham after 25 years. అయితే ఆ బిడ్డ ఎప్పుడు పుట్టాడు? 25 సంవత్సరాల తర్వాతే పుట్టాడు. See, covenantal promises will come to your life in the timing of God. కాబట్టి నిబంధన ఆశీర్వాదాలు దేవుని సమయంలోనే నీ దగ్గరికి వస్తాయి. Hallelujah. హల్లెలూయా. Hallelujah. హల్లెలూయా.
whether it is your marriage, అది నీకు వివాహం అవ్వచ్చు, or it is you are looking for a child, ఒకవేళ మీలో కొంతమంది సంతానం కొరకు ఎదురు or you are చూస్తుండొచ్చు, waiting for a job, లేక మీలో కొంతమంది ఉద్యోగం కొరకు ఎదురు or you are చూస్తుండొచ్చు, waiting for a growth in your ministry. సేవలో ఎదుగుదల కోసం కొంతమంది సేవకులు ఎదురు చూస్తూ ఉండొచ్చు. It will all happen in God's timing. ఇవన్నీ కూడా దేవుని సమయములోనే మీకు దొరుకుతాయి. That is the problem. అదే సమస్య ఇప్పుడు మనకి కూడా. Because we want God to do miracle in our timing. ఎందుకంటే ఎప్పుడు మనం కోరుకునేది ఏంటంటే అద్భుతం మనం అనుకున్నప్పుడు God జరిగిపోవాలని. doesn't, hurry up. Amen. According to our timing. నీవు అడిగేవనో నువ్వు అనుకున్నట్టు జరిగిపోవాలని దేవుడేమి కంగారు పడడు. He always waits for his timing. ఆయన తన సమయం కొరకు ఎదురు చూస్తాడు. So this morning ఈ సమయంలో I'm going to teach you about God's timing. కాబట్టి ఈ ఉదయకాలం దేవుని సమయమును గురించి మీకు బోధించాలని Also ఆశపడుతున్నాను. we are going to learn a principle why God waits for his timing. ఇంకొక సూత్రాన్ని మీకు నేర్పిస్తాను. అదేమిటంటే దేవుడు ఎందుకు అలాగ ఆలస్యం చేస్తాడన్నది. Are you ready to hear? వినడానికి Hallelujah. ఉన్నారా? So are you ready to wait for God's timing? దేవుని సమయం కొరకు ఎదురు చూడడానికి ఇష్టపడుతున్నారా? Not everyone, eh? అందరికి ఇష్టం లేదనుకుంటా. All right. Listen very carefully. అందరూ బహు శ్రద్ధగా How విన్నారు. many of you are wearing a watch in your hands? ఎంతమందికి మీ చేతుల్లో వాచీలు ఉన్నాయి? చేతికి వాచ్ ఉన్న వాళ్ళు చేయొచ్చు. Can I see? Yeah, you got watch? చేతులు చూపించమని. Watch? No watch? Okay, no problem. ఓకే. This watch is called chronometer. దీన్ని ఈ వాచ్ని క్రోనోమీటర్ అంటారు. Yeah, chronometer. క్రోనోమీటర్. Actually we call it as a watch. జనరల్ గా మనం వాచ్ అని పిలుస్తాం కానీ దీని అసలు పేరు క్రోనోమీటర్. Yeah, in scientific term it is a chronometer. అంచేత శాస్త్రీయ నామం క్రోనోమీటర్. Like thermometer. థర్మామీటర్ అంటే వేడిని కొలిచేది, అలాగే క్రోనోమీటర్ అంటే సమయాన్ని కొలిచేది. You know why it is called a chronometer? ఎందుకు క్రోనోమీటర్ అని పిలుస్తారంటే In గ్రీక్ భాషలో for the word time there is one word called chronos. అంటే గ్రీక్ లో సమయానికి ఉన్న టైం అన్న పదానికి అర్థం క్రోనోస్ అంటారు. CHRONOS chronos. క్రోనోస్ అంటారు. Let all say together chronos. చెప్పండి క్రోనోస్ అనండి. Right? See, you all have a calendar at your home, right? అలాగే మీ అందరి ఇళ్లలో క్యాలెండర్లు ఉన్నాయి, అవునా? Right? You have a calendar? ఉన్నదా క్యాలెండర్? So that calendar, the dates, the weeks and the months, they run after the chronology. అలాగే ఆ నెలలు, సంవత్సరాలు, తారీఖులు, రోజులు దాన్ని కూడా క్రోనాలజీ అంటారు. Yeah, chronology. It comes from the word chronos. క్రోనోస్ అన్న పదములో నుండే క్రోనాలజీ అనే పదం వచ్చింది. So chronos is a sequential time. అంచేత క్రోనోస్ అంటే ఒకదాని తర్వాత ఒకటి జరిగే. Yeah, you cannot change the chronos. ఈ క్రోనోస్ ని మనం మార్చలేం. Now it is around 12:46. ఇప్పుడు ఇంచుమించు 12:45 అయింది. If somebody inside the crowd thinks in their heart, pastor should finish the sermon by 1 o'clock. మీలో కొంతమంది అనుకోవచ్చు 1 గంటకి అయ్యగారు ముగించేస్తే బాగుండు అనుకోవచ్చు. I'm so hungry. ఆకలి బాగా వేస్తుంది. And you want to me to finish the sermon at 1 o'clock. 1 గంటకి అయ్యగారు ముగించేస్తే భోజనానికి వెళ్ళిపోవచ్చు అని కొంతమంది అనుకోవచ్చు. I tell you, it is not going to happen. అది అన్నడికి జరగదు. అది It is not going to happen. జరుగుతుందా? Because మీరు ఎంత అనుకున్నా నేను 1 గంట ముగించాను. Because pastors have given me 2 hours. ఎందుకంటే పాస్టర్ గారు నాకు 2 గంటలు చెప్పమని So చెప్తున్నారు. no other way, you have to sit for 2 hours. అంచేది ఏమైనా మీరు 2 గంటలు కూర్చోవలసిందే. Hallelujah. Are you ready? అయ్యాండి మీరు రెడీగా ఉన్నారా? See, sometimes if the sermon is very good, ఒక్కోసారి ప్రసంగం బాగుంది అనుకోండి, you will feel the 2 hours has gone quick. ఆ 2 గంటలు అప్పుడే అయిపోయా అనిపిస్తుంది. Sometimes if the sermon is boring, ప్రసంగం బాగాలేదు చప్పగా ఉంది అనుకోండి, 2 hours will seem like a 20 hours. ఆ 2 గంటలు కూర్చోవడానికి ఏదో ఒక రోజంతా కూర్చున్నట్టు ఫీలింగ్ ఉంటుంది మనకి. Have you felt like that? ఎప్పుడన్నా అలా అనిపించిందా? When is pastor is going to finish the sermon? ఎప్పుడు ముగిస్తాడు రా బాబు ఈయన జలగల పట్టుకున్నాడు అనిపిస్తూ ఉంటుంది. Hallelujah. అవునా? Hallelujah. Right? So chronos you cannot change. అయితే ఈ క్రోనోస్ అనేది మీరు మార్చలేరు. It will run as it has been made. ముందు ఎలాగ నిర్ణయించబడ్డదో అలాగ జరుగుతాయి కొన్ని So కార్యాలు. after Monday it will be Tuesday. ఖచ్చితంగా సోమవారం తర్వాత మంగళవారం వస్తుంది. After March it will be April. ఖచ్చితంగా మార్చి నెల తర్వాత ఏప్రిల్ వస్తుంది. For example, if somebody has been engaged for a marriage,
ఎవరైనా పెళ్లి కుదిరింది అనుకోండి సంబంధం, and the parents they fixed the date in October. అక్టోబర్లో నిర్ణయించారు పెళ్లి జరగాలని. So the time will go very slow, right? అప్పుడు పెళ్లి ఇంకా అవడం లేదు, ఇంకా రావట్లేదు అక్టోబర్ అని స్లోగా వెళ్ళినట్టు ఉంటుంది కాలం, అవునా? But you cannot help it out. అయినా మీరేం చేయలేరు, It will go slowly. అది అప్పుడు నెమ్మదిగానే వెళ్తుంది. For example, now you are 25 years old. ఇప్పుడు మీలో కొంతమంది 25 సంవత్సరాలు And you ఉన్నారు, want to get married. మీకు పెళ్లి చేసుకోవాలని అనిపిస్తుంది. And nobody is coming to, find you. ఎవరో నీకు సంబంధాలు రావడం లేదు అనుకుందాం. Suddenly one day you realize you got 30 years old. అప్పుడు నీకేమనిపిస్తుంది అంటే ఇంకా 20 ఏళ్ళలోనే When ఉన్నట్టు that అనిపిస్తుంది. time comes, the times goes very fast. అప్పుడేమో సమయం పరిగెడతా ఉంటది. 25, 26, 30. Now I'm 32 years old now. అయితే 26 అయిపోయింది, 30 వచ్చింది, 32 వచ్చేసింది అనిపిస్తుంది. So for us, our chronos goes very slow. మనకైతే మన కాలాలు నెమ్మదిగా వెళుతున్నట్టు No అనిపిస్తుంది. other way we have to live in this timing. అదే No other way we have to live in this timing. ఖచ్చితంగా సమయాన్ని పాటించాల్సిందే, ఈ కాలంలో మనం బతకవలసిందే. We have to live according to this calendar. ఈ క్యాలెండర్ ప్రకారం బతకవలసిందే. Because God has created us to live in this chronos timing. అంటే దేవుడు మనల్ని అలాగే చేశాడు, ఈ క్రోనోస్ కాలములో బ్రతకాలి నిర్ణయించాడు దేవుడు మనకి. But కానీ there is another word in Greek in Bible for the word time. అయితే గ్రీకు భాషలో టైం అనే మాటకి ఇంకొక పదము కూడా ఉంది. That word is called kairos. కైరోస్ అంటారు, ఆ మాట పేరు కైరోస్ అంటారు. It is spelled K-A-I-R-O-S. Kairos. KAIROS కైరోస్. Kairos. కైరోస్. What is a kairos? కైరోస్ అంటే ఏమిటంటే, Kairos is a divine time of God. కైరోస్ అంటే దైవిక సమయము, దేవుడు నిర్ణయించిన సమయాన్ని That's కైరోస్ God అంటారు. appointed time. అనగా దేవుడు నిర్ణయించిన సమయము, God's appointed time. దేవుడు నిర్ణయించిన కాలము కైరోస్. For example, ఉదాహరణకి God decided to give a child to Abraham. అబ్రహాముకు దేవుడు బిడ్డనిస్తానని వాగ్దానం So చేశాడు. he said when he was 75 years old. 75 సంవత్సరాల వయసులో. But Abraham doesn't know when the timing of God is going to come. ఎప్పుడు వస్తాడో ఎప్పుడు ఇస్తాడో అబ్రహాంకి ఏం He అర్థం was కాలేదు. waiting for 25 years. 25 సంవత్సరాలు ఎదురు చూచాడు అబ్రహాము. For him the chronos is going very fast. అతనికైతే సమయం చాలా క్రోనోస్ పరిగెడుతుంది. 99 years old. 99 సంవత్సరాల వయసు వచ్చేసింది. The body is dead. ఆయన శరీరం మృతతుల్యం అయిపోయింది. Sarah's body is dead. శారా దేహము కూడా మృతతుల్యం అయిపోయింది. Time is gone. సమయం అయిపోయింది. No hope. అసలు ఏ నిరీక్షణ లేదు. According to chronos, క్రోనోస్ ప్రకారంగా there is no way Abraham and Sarah could have a child. అబ్రహాం శారాలకి పిల్లలు పుడతారన్న నమ్మకమే లేదు. But in the plan of God, కానీ దేవుని ప్రణాళికలో, in the plan of God, దేవుని ప్రణాళికలో there is a decision దేవుడికి ఒక నిర్ణయం ఉంది. that one day I am going to give a child to Abraham. అబ్రహాముకి ఒక రోజున బిడ్డని ఇస్తానని దేవుడు నిర్ణయించుకున్నాడు. When was that timing? ఆ టైం ఎప్పుడు? Abraham and Sarah doesn't know about the timing. అబ్రహాము శారాలకి అయితే దేవుడు సమయం వాళ్ళకి తెలియదు. Only God knows that timing. ఎప్పుడు ఇవ్వాలన్నది దేవునికే తెలుసు ఆ సమయం. That is kairos. దాన్నే కైరోస్ అంటారు. That is kairos. అది కైరోస్. You don't know about the kairos. ఈ కైరోస్ ఎప్పుడో మీకు తెలియదు. I don't know the kairos. నాకు తెలీదు నా కైరోస్. But when the day comes, కానీ ఆ రోజు వచ్చేటప్పుడు, when the appointed kairos day comes, ఆ దేవుడు నిర్ణయించిన కైరోస్ the వచ్చినప్పుడు miracle will not knock your door. అప్పుడు అద్భుతమే వచ్చి నీ తలుపు తడతాది. The miracle will knock your door. అద్భుతమే వచ్చి నీ తలుపు తడతాది. Suddenly kairos will come in your chronos. అప్పుడు ఆ కైరోస్ క్రోనోస్ లో ప్రవేశిస్తాది. That kairos will intervene your chronos. నీ క్రోనోస్ లో కైరోస్ జోక్యం కలుగు When చేసుకుంటాడు. Abraham was 99 years old,
Abraham was 99 అబ్రహాము years. 99 He సంవత్సరాలు was sitting వచ్చినప్పుడు outside his tent. ఆ గుడారం వైపుల నిలబడ్డాడు, 3 కూర్చున్నాడు. angels came to his house. ముగ్గురు దేవదూతలు ఆయన దగ్గరికి They are వచ్చారు. coming with the kairos. ఆ వాళ్ళు కైరోస్ తో వచ్చారు. They అప్పుడు are coming with the kairos. కైరోస్ తో వచ్చారు. Saying to Abraham, అబ్రహాంతో అంటున్నారు, Abraham, my time has come. ఓ అబ్రహామా నా సమయం వచ్చింది, My time has come. నా సమయం వచ్చింది. అబ్రహాం Next year by this time, వచ్చే సంవత్సరం ఈ టైంకి you will have a child in your hand. నీ చేతిలో ఒక కుమారుని కలిగి ఉంటావు. Hallelujah. హల్లెలూయా. Listen very carefully. బాగా వినాలి మీరు. All the people who have come this morning, ఈ ఉదయకాలము ఇక్కడికి వచ్చిన మీ we are అందరితో all waiting and waiting and waiting in our chronos. మీలో చాలా మంది క్రోనోస్ లో ఎదురు చూస్తున్నారు, కనిపెడుతున్నారు. Some people are tired of waiting. మీలో కొంతమంది అలసిపోయారు, ఇంకా కనిపెట్టలా Some పోతున్నారు. people think in your heart, God has forgotten my prayer. కొంతమంది అయితే నన్ను దేవుడు నా ప్రార్థన ఎండడం లేదు, నాకేం Some మేలు people చేయలేదు are thinking అనుకున్నారు. that God has forgot your prayers. దేవుడు నా ప్రార్థనలు మర్చిపోయాడు అని అనుకుంటున్నారు. Some people are so disappointed that you think that it will never happen again. ఇంకా నాకు మేలు జరగదేమో అన్నటువంటి నిరుత్సాహంతో కూడా But కొంతమంది today ఉన్నారు. God has brought us to here to say you, in midst of your chronos there is a kairos coming very soon. అయితే దేవుడి ఉదయ కాలం నిన్ను ఇక్కడికి ఎందుకు తీసుకొచ్చాడంటే నువ్వు క్రోనోస్ లో ఉండి కనిపెట్టలేకపోతున్నావు, నీకు కైరోస్ త్వరగా ఇస్తానని చెప్పడానికి తీసుకొచ్చాడు. Amen. If you're believing that, నమ్మితే put your hands up and say, అందరూ చెయ్యెత్తి చెప్పండి గట్టిగా, in my timing, నా సమయములో, in my timing, నా సమయములో, in my chronos, నా క్రోనోస్ లో there is a kairos. ఖచ్చితంగా కైరోస్ నేను చూడబోతున్నాను. I don't know when it's going to happen, అది ఎప్పుడో నాకు తెలియదు కానీ but it will happen. ఖచ్చితంగా జరిగి I don't know తీరుతుంది. when it will అది happen. ఎప్పుడో నాకు తెలియదు కానీ It will happen. ఖచ్చితంగా అది జరిగి తీరుతుంది. Maybe for some people today will be the kairos. ఒకవేళ మీలో కొంతమంది ఈ రోజే కైరోస్ రావచ్చు. Hallelujah. Maybe tomorrow might be the kairos. ఒకవేళ రేపే కైరోస్ కావచ్చు మీకు. But there is a divine appointment time. ఖచ్చితంగా దేవుడు నిర్ణయించిన కాలము దగ్గరికి వచ్చింది. Put your hands together and give గట్టిగా చప్పట్లు glory to కొట్టి God. గట్టిగా దేవుని పొందుకోండి దీవెన. Do you believe that? మీరు నమ్ముతున్నారా? Do you believe that? ఈ సత్యాన్ని నమ్ముతున్నారా? Now today ఈ రోజు I'm going to explain then why God has a kairos and why he is waiting for kairos. ఎందుకు దేవుడు కైరోస్ కలిగి ఉన్నాడు, లేక ఎందుకు ఆయన అలాగ ఆలస్యం చేస్తున్నాడు అన్నది ఈ రోజు చెప్తాను. Listen very carefully. బాగా వినాలి మీరు, ఎవరు ఒక్క మొక్క కూడా పోకూడదు. Whatever God gives you, he gives you the best. మీకు తెలుసా దేవుడు మనకి ఏది ఇవ్వాలన్నా శ్రేష్టమైనది ఇస్తాడు. అవునా? అవునా కాదా? Whatever he gives you the best. ద బెస్ట్, శ్రేష్టమైనదే దేవుడు నీకు ఇవ్వాలనుకుంటున్నాడు. అది So to receive the best you have to be the best. అంచేది ఆ బెస్ట్ కావాలంటే నువ్వు రెస్ట్ లో ఉండాలంటే, శ్రేష్టమైనది కావాలంటే నువ్వు ఎదురు చూడక తప్పదు. Right? ఆమేన్. Anything which is valuable, ఏదైనా విలువైంది, anything which is precious, ఏదైనా ప్రశస్తమైనది, anything which is a treasure, ఏదైనా విలువైన సొత్తు, to receive it is worth waiting. అది ఎప్పుడు దాని విలువ తెలుస్తుంది అంటే బాగా ఎదురు చూసి కనిపెడితేనే దాని విలువ తెలుస్తుంది. My dear brothers and sisters, నా ప్రియ సోదరి సోదరులారా, if you are waiting for something, మీలో ఎవరైనా దేనికోసమైనా ఎదురు చూస్తే, you've been knocking the door has not been opened for you. ఎన్నాళ్ళ నుండో మీరు తలుపు తడుతున్నారు, తలుపు తెరవబడడం The లేదు. Lord says this morning to you, అయితే ఈ రోజు దేవుడు నీతో చెప్తున్నాడు, don't worry, చింతించకు, it will come. ఖచ్చితంగా వస్తది, It will come, ఖచ్చితంగా but it రానున్నది. will come in its own time. అయితే దేని కాలమున అది జరగాలి, అది జరిగి తీరుతుంది. Hallelujah. It will come in its own time. తన తగిన కాలమున అది నీకు దొరుకుతుంది. That day you will realize, అప్పుడే నువ్వు దానిని అర్థం చేసుకుంటావు. I worth waited for it. నేను ఎన్నాళ్ళు కనిపెట్టింది వృధా కాలేదని అప్పటికి అర్థం వద్దు నీకు. It might be your marriage. అది ఒకవేళ మీలో కొంతమందికి It వివాహం might be your అవ్వచ్చు, child. కొంతమందికి సంతానం అవ్వచ్చు, It might be a job. కొంతమందికి ఉద్యోగం It కావచ్చు, might be the salvation of your husband. కొంతమందికి మీ భర్త యొక్క రక్షణ కావచ్చు, Maybe it might be an open door in your ministry. ఒకవేళ మీలో కొంతమంది సేవకులకు అది పరిచర్య విస్తరణ కావచ్చు. Today is a prophetic word for every one of you. ఇక్కడున్న మీ అందరికి ఇది రోజు ప్రవచన వాక్కు. God is preparing you.
దేవుడు నిన్ను ఇన్నాళ్ళు సిద్ధపరుస్తున్నాడు. God is preparing you for the kairos. దేవుడు కైరోస్ కొరకు నిన్ను When the సిద్ధపరుస్తున్నాడు. timing of God will come, దేవుని సమయం వచ్చినప్పుడు it will happen. ఖచ్చితంగా అది జరిగి Put your hands తీరుతుంది. together and give glory to God. అందరూ చప్పట్లు కొట్టి దేవునికి మహిమ అర్పించండి. Hallelujah. హల్లెలూయా. Hallelujah. Now listen very carefully. జాగ్రత్తగా వినండి. Today we are going to learn some principle from John chapter 11. యోహాను సువార్త 11 అధ్యాయంలోండి ఈ రోజు కొన్ని నియమాలు సూత్రాలు నేర్చుకుందాం. It's a very good teaching I'm going to teach you. ఇది ఇందులో చాలా అద్భుతమైన బోధ ఉంది. నేను మీకు నేర్పిస్తాను అది. I want you to hear very very carefully. కాబట్టి మీ మనసంతా ఇక్కడ పెట్టి వినాలి మీరు, లేకపోతే అర్థం కాదు. It's a beautiful principle for other people who are waiting for something from God. ఎందుకంటే ఇక్కడ మీలో చాలా మంది దేనికోసం అనేక సంవత్సరాలుగా ఎదురు చూస్తున్నారు. దానికి సమాధానం ఇందులో దొరుకుతుంది. So we all know the event which happened in John chapter 11. మీకు అందరికీ తెలుసు యోహాను సువార్త 11 అధ్యాయంలో ఏం జరిగిందో. Whenever Jesus comes to Bethany, బేతనీలో దేవుడు ఎప్పుడొచ్చినా he comes and stays in the house of Martha, Maria and Lazarus. మార్తా మరియ లాజరు ఇంట్లోనే దేవుడు ఉండేవాడు. The word Bethany means, బేతనీ అంటే అర్థం ఏంటంటే, the word Beth, బెత్ అంటే house, ఇల్లు. Beth house. బెత్ హౌస్. Ani means, నీ అంటే ani means poor. పేదరిక, పేద. Bethany means, బేతనీ అంటే poor man's house. పేదవాని ఇల్లు అని అర్థం. Even today when you go to Bethany, ఇప్పుడు కూడా బేతనీ వెళ్తే మీరు, because it is in the area of Palestine, అది పాలస్తీనా ప్రాంతంలో ఉంది. even today you can see the Bethany is a poor place. ఇప్పటికీ ఆ స్థలము, ఆ ప్రాంతం అంతా పేద స్థలముగానే ఉన్నది. Not only in the time of Jesus Christ, యేసు ఉన్న కాలంలోను కదా, ఇప్పటికీ అది వెనకబడిన ప్రాంతమే. even today I have been there, I have seen people are begging for money. ఇప్పటికీ నేను ఆ బేతనీ వెళ్ళినప్పుడు అక్కడ ఇంకా ప్రజలు అడుక్కుంటున్నారు డబ్బుల కోసం, వాటి కోసం. So whenever Jesus wants to go to Jerusalem, ఎప్పుడైనా ప్రభు యెరూషలేం వెళ్ళాలనుకుంటే, he didn't go to 5-star hotels. దేవుడు ఎప్పుడు కూడా 5-star హోటల్లో ఉండేవాడు కాదు. Jerusalem is a big place. యెరూషలేం చాలా పెద్ద పట్టణము. It's a big city. అది పెద్ద నగరం, right? అవునా? But Jesus Christ didn't choose Jerusalem to go and stay. He goes to Bethany. కానీ దేవుడు యెరూషలేం వెళ్ళేవాడు కాదు, బేతనీకి వెళ్ళేవాడు. ఇప్పుడు He loves poor people. దేవుడు పేదవారిని ప్రేమించే దేవుడు. ఆమేన్ చెప్తారా? He loves to go and stay with the poor people. పేదవారితో వెళ్ళి వాళ్ళతో ఉండాలని ఆశపడే దేవుడు. Because these poor people like Martha and Maria, they are very good in hospitality. ఎందుకంటే ఈ పేదవారైన మార్తా మరియలు ఇద్దరు మంచి ఆతిథ్యం ఇచ్చేవారు. Sometimes you go to rich people's house. ఎప్పుడైనా మీరు ధనవంతుల ఇళ్ళకి వెళ్తే, amen, they will ask you, pastor, do you want tea? వాళ్ళు అడుగుతారు, మీకు టీ కావాలా అని అడుగుతారు. Whenever people ask me, do you want tea? మీకు టీ కావాలా, టీ తాగుతారా అని ఎవరైనా నన్ను అడిగితే, immediately I will say no. నేను ఏమంటాను? వద్దమ్మా అంటాను. Because that's not the way you ask people. ఎందుకంటే ఆతిథ్యం ఇచ్చే పద్ధతి అది కాదు. టీ తాగుతారని కాదు, తెచ్చేవాళ్ళు కానీ టీ తాగుతారంటారు. He finished it, huh? Okay. But when you go to poor people's house, అయితే పేదవాళ్ళ ఇంటికి వెళ్తే, like where I come from is a city called Coimbatore. నేను మా ఊరు పెద్ద నగరం కోయంబత్తూర్. There are a lot of villages around Coimbatore. ఆ కోయంబత్తూర్ చుట్టూ అనేక చిన్న చిన్న గ్రామాలు ఉన్నాయి. Among Tamil Nadu, Coimbatore is a very beautiful city. మా తమిళనాడు రాష్ట్రానికి కోయంబత్తూర్ చాలా అందమైన నగరం. Tamil we speak is very very respective Tamil. మేము మా ఊర్లో మాట్లాడే తమిళ భాష మంచి గౌరవప్రదంగా ఉంటది. So when you go to the villages around Coimbatore, మేము ఎప్పుడైనా కోయంబత్తూర్ చుట్టుపక్కల ఉన్న పల్లెటూరుకి వెళ్తే, just go any village, ఏ గ్రామానికి వెళ్ళినా, people don't ask you, do you want tea? అక్కడ ఎవరు అయ్యా టీ తాగుతారా అని అడగరు. ఎవరు they will bring to you and say drink. ముందు తెచ్చి ఇచ్చి అయ్యా టీ తాగండి అంటారు. That's poor people, huh? అదేమో పేదవారి ఆతిథ్యం అలా ఉంటది. So Jesus goes to Bethany. అయితే యేసు ప్రభు అందుకే ఎక్కువ బేతనీకి వెళ్ళేవాడు. Listen very carefully. జాగ్రత్తగా వినండి. We all know Jesus loved that family very much. మీకు అందరికీ తెలుసు యేసు ప్రభు ఆ కుటుంబాన్ని బాగా ప్రేమించేవాడు. One day, ఒక రోజున, while Jesus was in ministry, యేసు ప్రభు పరిచర్యలో ఉన్నప్పుడు, he is hearing a news that his close friend Lazarus is sick. తన ప్రాణ స్నేహితుడైన లాజరు జబ్బు పడ్డాడని ఒక వార్త ప్రభువుకి వినబడ్డది. When Jesus heard that message, యేసయ్య ఎప్పుడైతే ఆ వర్తమానం విన్నాడో, you know what he said? వెంటనే ఏమన్నాడు He యేసయ్య? said, this sickness is for the glory of God. ఈ జబ్బు దేవుని మహిమ కొరకు వచ్చింది అని పలికాడు. So I'm not going to go now. ఇప్పుడు వెళ్ళక్కర్లేదులే అనుకున్నాడు. I'm going to go later. తర్వాత వెళ్తాను అన్నాడు యేసయ్య. Soon
కానీ he realized కానీ ఆయనకి తెలుసుంది Lazarus was dead. వెంటనే ఆయనకు లాజరు చనిపోయినట్టు కూడా Now the తెలిసింది. news comes to Jesus Christ that Lazarus was dead. ఇప్పుడు లాజరు చచ్చిపోయాడన్న వార్త యేసయ్య దగ్గరికి వచ్చింది. Now the Bible says బైబిల్ చెప్తుంది Jesus didn't go immediately to the house of Lazarus. లాజరు ఇంటికి వెంటనే ప్రభువు వెళ్ళలేదు. The Bible says బైబిల్ after చెప్తుంది Jesus Christ heard the news that Lazarus was dead, he stayed there 2 more days. లాజరు చచ్చిపోయాడనే వార్త తెలిసిన తర్వాత వెంటనే వెళ్లకుండా ఇంకో 2 రోజులు దేవుడు ఆలస్యం చేశాడు. He stayed 2 more days. 2 రోజులు అక్కడే ఉండిపోయాడు. Hallelujah. హల్లెలూయా. Then you know, after 4 days Jesus comes to Bethany. ఆ తర్వాత 4 రోజులకు వచ్చాడు బేతనీకి యేసయ్య. And he shouted and he rose Lazarus from the dead. మీకు తెలుసు ఆ తర్వాత లాజర్ని చనిపోయిన లాజర్ని లేపాడు. Hallelujah. హల్లెలూయా. Hallelujah. హల్లెలూయా. Ultimately Jesus did a miracle. మొత్తానికి చివరికి యేసుప్రభు అద్భుతం చేశాడు. I don't want to go to every scriptures because you know the story. ఈ కథ అంతా మీకు తెలుసు కాబట్టి నేను కథ అంతా మీకు వివరించడం లేదు. Right. So I'm just going to teach you the principle in this story. ఇందులో మనం నేర్చుకోవాల్సిన సూత్రాన్ని నేను మీకు నేర్పిస్తాను. Listen very carefully. బాగా వినాలి మీరందరూ. Lazarus was dead. లాజరు చనిపోయాడు. But the Bible says Jesus stayed for 2 more days. అయితే యేసుప్రభు 2 రోజులు ఆలస్యం చేశాడు. Why did Jesus stay? ఎందుకు 2 రోజులు యేసుప్రభు In ఆలస్యం John చేశాడు? chapter 11:6 it says Jesus stayed for another 2 more days. 11:6 ఉంది యోహాను సువార్త ప్రభు 2 రోజులు ఆగి వెళ్ళాడని ఉంది. Why did Jesus waited for 2 more days? ఎందుకు యేసు ప్రభు 2 రోజులు ఆగి వెళ్ళాడు? Number 1. మొదటిది, Jesus was waiting for the time of his father. ఎందుకంటే తన తండ్రి సమయము కొరకు ఆయన ఎదురు చూస్తున్నాడు. He was waiting for the kairos of his father. కైరోస్, తండ్రి యొక్క కైరోస్ కొరకు ఆయన ఎదురు చూస్తున్నాడు. Even 2000 years before Jesus was in this world, 2000 సంవత్సరాలకు పూర్వం ఈ భూమి మీద యేసు ప్రభు ఉన్నప్పుడే Jesus waited for the timing of the father. తండ్రి యొక్క సమయం ఎప్పుడు వస్తుందా అని ఆయన ఎదురు చూచినట్లు మనం చదువుతాం. Listen very carefully. Even Jesus himself waited for the timing of God. దేవుని యొక్క సమయం కొరకే యేసు ప్రభు ఎదురు చూస్తే, Listen very carefully. I want to tell you that God has a timing, a kairos for everyone. ఇక్కడున్న బాగా వినాలి, మీ అందరిలో ఒక్కొక్కరి కోసం దేవునికంటూ ఒక టైం ఉంటది. See, we have a watch, మనకు ఒక వాచ్ ఉంది, but we don't maintain timing. కానీ చాలాసార్లు టైం మెయింటైన్ చేయం మనం, అవునా కదా? Right? Like pastors, we don't maintain time. మేము కూడా సేవకులం చాలాసార్లు టైం మెయింటైన్ Yesterday, చేయాలి. pastor said me to finish at 11 o'clock. నేను రాత్రి మీ అయ్యగారు అన్నారు 11 ముగించేద్దాం I అన్నారు, finished at 11:30. కానీ నేను 11:30 దాకా చెప్పాను, అవునా? But God is not like that. కానీ దేవుడు అలా చేయడు. ఆయన He is a perfect God. దేవుడు ఎప్పుడు పరిపూర్ణమైన దేవుడు, He is a కరెక్ట్. perfect God. ఆయన పరిపూర్ణుడు. So he plans everything before. ఆయన ముందే అన్ని నిర్ణయించుకుంటాడు. Even before the world has been formed, God had planned about your life. ఈ భూమిని సృష్టించక ముందే నీ జీవితం కొరకు దేవునికి ఒక ప్రణాళిక ఉంది. Everything is planned. అంతా దేవుడు ముందే నిర్ణయించుకున్నాడు. God has a diary. దేవుని దగ్గర ఒక డైరీ ఉంది. In that diary, ఆ డైరీలో God knows when you are going to be born. నువ్వు ఎప్పుడు పుట్టాలో ఆయన రాసుకున్నాడు. He knows when you are going to die. అలాగే నువ్వు ఎప్పుడు చనిపోతా కూడా ఆయన When you are going to రాసుకున్నాడు. get married. నీకు ఎప్పుడు పెళ్లి అవ్వాలో ఆయన It's రాసుకున్నాడు. everything is there. అంతా ఆయన డైరీలో ఉంది. Do you believe that? ఎంతమంది నమ్ముతున్నారు ఈ విషయం? Hallelujah. మన కాలగతులు దేవుని Hallelujah. చేతిలో ఉన్నాయి. హల్లెలూయా. Even the timing of Jesus Christ is in the calendar of God. అలాగే యేసుక్రీస్తు యొక్క సమయములు కూడా దేవుని యొక్క క్యాలెండర్ లో ఉన్నాయి. Even the Bible says even the birth of Christ was happened when during the fullness of the time. అందుకనే కాలము పరిపూర్ణమైనప్పుడే కుమారుడు పుట్టాడని యేసు ప్రభు యొక్క పుట్టుకను గురించి రాయబడ్డది. Not before time or after time. ఒక నిమిషం ముందు కాదు, ఒక నిమిషం వెనకాల కాదు. Even the second coming of Jesus Christ has been planned. అలాగే యేసుక్రీస్తు యొక్క రెండవ రాకడ కూడా ముందే నిర్ణయించబడ్డది. Your prayer is not going to bring him very soon. నువ్వు ప్రార్థన చేసేసినంత మాత్రాన యేసు ప్రభు త్వరగా వచ్చేయడు కూడా. He will come when it is planned. ఆయన నిర్ణయించిన సమయానికే ఆయన వస్తాడు. So principle number 1. అంచేత మొట్టమొదటి సూత్రం Jesus waited for 2 more days for the timing of God. అంచేత 2 రోజులు ప్రభు ఎందుకు ఆలస్యం చేశాడంటే దేవుని సమయము కొరకు. My dear sisters and brothers, నా ప్రియ సహోదరి your సహోదరులారా, situation cannot
push Jesus Christ to work in your time. అంచేత నీ పరిస్థితులు ఏదో బాగోలేదని ఆ దేవుడు ముందుకు జరిగే వచ్చాడు పని Your చేయడానికి. fastings, లేకపోతే నువ్వు బలంగా your ఉపవాసం ఉన్నా tears నీ కన్నీళ్లు will not push Jesus to do miracle earlier, త్వరగా అద్భుతం జరగడానికి ఇవేమి యేసయ్యను ముందుకు తొయ్యవు. because ఎందుకంటే the Kairos moment is a moment where the Father's name will be glorified. ఎందుకంటే కైరోస్ అనే ఆ సమయము ద్వారానే దేవుని నామానికి మహిమ వచ్చే సమయం అది. For God's name be glorified. దేవుని నామము మహిమ పరచబడాలంటే కైరోస్ రావాలి. If Jesus waits in your life, నీ జీవితంలో దేవుడు ఏదైనా కార్యం చేయకుండా ఆలస్యం He is చేస్తున్నాడంటే waiting for the time when Father's name will be glorified. తండ్రి నామము మహిమ పరచుట కొరకే ఆయన ఆలస్యం చేస్తున్నాడు. Hallelujah. హల్లెలూయా. Hallelujah. For us, amen, our concern is miracle should happen today. మనకేమనిపిస్తుంది అంటే అద్భుతం ఈవేళే జరిగిపోవాలనిపిస్తుంది. But for God, కానీ దేవునికి He is అయితే waiting for His name to be glorified. ఆయన నామానికి ఎప్పుడు మహిమ వస్తుందో అప్పటి వరకు దేవుడు వెయిట్ చేస్తాడు. Hallelujah. హల్లెలూయా. Hallelujah. హల్లెలూయా. Tell me a small event happened in my life. నా జీవితంలో జరిగిన ఒక సంఘటన చెప్పనేవాడిని. Usually I don't tell any experiences. I don't have time to tell experiences. నాకు చాలా అనుభవాలు ఉన్నాయి కానీ చెప్పను, ఎందుకంటే చెప్పే టైం సరిపోదు నాకు వాక్యం చెప్పడానికి. This happened when I was 18 years old. నేను 18 సంవత్సరాల వయసులో ఉన్నప్పుడు ఇది జరిగింది. After I finished my 12th standard, నేను ఇంటర్మీడియట్ పాస్ అయిన తర్వాత I had an opportunity to go to UK, Scotland to do my Bible college. నేను స్కాట్లాండ్ దేశంలో బైబిల్ కాలేజీలో చదవడానికి నాకు అవకాశం వచ్చింది. So from Chennai I flew to London. నేను చెన్నైలో విమానం ఎక్కి లండన్ లో దిగాను. So I think the monitor has cut. బాబు ఈ మానిటర్ ఆగిపోయింది అంటున్నారు చూడండి. ఇది రైట్ సైడ్. రైట్ సైడ్. Okay. ఓకే. Now so I went to Scotland. I went to London. నేను మొత్తం మీద లండన్ లో ఉన్నాను. So the people who have sent me here said, when you land in London, somebody will be there with a board, your name will be waiting outside. అంచేత వాళ్ళు ఏమన్నారంటే ఆ బైబిల్ కాలేజ్ ఓకే అంట ఇప్పుడు లండన్ లో దిగగానే ఒక ఆయన మీ పేరు బోర్డు మీద రాసుకొని విమానాశ్రయంలో మిమ్మల్ని రిసీవ్ చేసుకుంటారని నాకు బైబిల్ కాలేజ్ వాళ్ళు చెప్పారు. Actually, I was 18 years old that time. ఆ టైంలో నా వయసు కేవలము 18 సంవత్సరాలు. It was in 1994. అది 1994 Those time సంవత్సరం. no mobile phones. అప్పట్లో ఈ సెల్ ఫోన్లు అవి లేవు కదా. No mobile phones. అప్పట్లో ఈ సెల్ ఫోన్లు లేవు. Even coin phones are not in India. అప్పటికి మన దేశంలో ఈ రూపాయి బిళ్ళేస్తే వచ్చే ఫోన్లు కూడా లేవు. Yeah, it was not there. So I took my luggage. సరే మొత్తం మీద లగేజ్ తీసుకున్నాను విమానాశ్రయంలో. I wanted to come out. బయటకు వచ్చే విమానాశ్రయం బయటికి. I was waiting for somebody to come and pick me up. నన్ను ఎవరైనా రిసీవ్ చేసుకున్న వాళ్ళు ఉన్నారేమని ఎదురు చూస్తున్నాను విమానాశ్రయం బయట. There is nobody with the board saying John Ruben. జాన్ రూబెన్ అని పేరు రాసుకొని ఎవరైనా అట్ట మీద ఎదురు చూస్తారా అని చూస్తున్నాను నేను. You know, I'm the only son. మా నాన్నకి నేను ఏకైక కుమారి, అంటే చాలా గారంగా పెరిగాను. Birth till my 18 years old I never got separated from my parents. అంచేత అమ్మ నాన్న వదిలి 18 సంవత్సరాల వయసు వచ్చేంత వరకు ఈ ఊరు దాటి ఎక్కడికి వెళ్ళలేదు. The first time I came out of my house is for the Bible college. అంచేత మొట్టమొదటిసారి 18 సంవత్సరాల వయసులో బైబిల్ కాలేజీకి మాత్రమే ఊరు విడిచి బయటకు వచ్చాను. So I was standing there, I don't know what to do. అంచేత విమానాశ్రయం బయటకు వచ్చి ఏం చేయాలో తెలియని పరిస్థితిలో చుట్టూ చూస్తున్నాను. Doors are automatically opening and closing. అక్కడ డోర్లు విమానాశ్రయంలో వాటికి అయ్యే మూసుకుంటున్నాయి తెరుచుకుంటున్నాయి. Nowadays you have here. మీకు తెలుసు ఇప్పుడు, కానీ ఆ రోజులు అవి చూస్తే విచిత్రంగా అనిపించాయి. I don't know which is the exit and where I have to go or where I come out. ఎప్పుడు ఎలాగ బయటికి వెళ్ళాలో ఎలా లోనికి వెళ్ళాలో కూడా నాకేం అయోమయం ఉంది ఆ విమానాశ్రయంలో. I got scared. భయం వేసింది. I went to the information desk. అక్కడ ఉన్న ఇన్ఫర్మేషన్ అన్న దగ్గరికి వెళ్ళి ఆ టేబుల్ దగ్గరికి వెళ్ళి అడిగాను. I told to them, John Ruben came here. I want, somebody. I thought somebody will come and pick me up. అక్కడికి వెళ్ళి అయ్యా నేను నా పేరు జాన్ రూబెన్, ఇండియా నుండి వచ్చాను, ఇక్కడ ఎవరో నన్ను పికప్ చేసుకోవడానికి వస్తానన్నా ఎవరు రాలేదన్న. So they announced in the mic. వాళ్ళు మైక్లో అనౌన్స్ చేశారు ఎయిర్పోర్ట్ లో. Nobody came. అయినా ఎవరు నా కోసం రాలేదు. Actually it was in the night time. అది యాక్చువల్ గా రాత్రి సమయం. It's after 9:30, 10 o'clock. ఇంచుమించు 9:30, 10 అయిపోయింది. So when I asked them, అక్కడ నేను అడిగాను. I gave my address and I asked them. అక్కడ నేను నా బైబిల్ కాలేజ్ అడ్రస్ ఇచ్చి అడిగాను. You have to travel around 12 to 13 hours to go to your Bible college. ఈ బైబిల్ కాలేజ్ అడ్రస్ కు నువ్వు వెళ్ళాలంటే ఇంచుమించు 12-13 గంటలు ప్రయాణం చేయాలని చెప్తున్నారు వాళ్ళు. I don't know what to do. అప్పుడు ఏం చేయాలో నాకు అర్థం కాలేదు. I sat in a seat there.
అప్పుడు నేను అక్కడే ఒక కుర్చీలో I కూర్చొని started to కూలబడ్డాను, cry. ఏడవడం మొదలు పెట్టాను. I don't know what to do. ఏం చేయాలో అర్థం కాలేదు. I don't know how to go out. ఎక్కడికి వెళ్ళాలో, బయటికి ఎలా వెళ్ళాలో నాకు Actually, it was తెలియదు. in the month of November. అది నవంబర్ నెల. And the England is very cold. ఆ టైంలో ఇంగ్లాండ్ దేశం బాగా చలిగా ఉంది. Sometimes -5 degrees. -5 లో ఉంది చలి. You know how గడ్డగట్టే చలి అది. You know how I went to England? ఇంగ్లాండ్ ఎలాగెళ్ళని తెలుసా? Like this. ఇలాంటి మామూలు బట్టలతో వెళ్ళిపోయింది Because నేను. no Google on those days. ఆ టైంలో గూగుల్ తెలియదు, అక్కడ ఎలాంటి బట్టలు వేసుకోవాలా అవి కూడా నాకు I తెలియదు. went like this. I was cold. I was shaking. మామూలు బట్టలు తెలిపోయిన వణికిపోతున్నాను, సరైన వస్త్రాలు లేవు. I was sitting there for a long time. చాలా సేపు ఆ కుర్చీలో ఎయిర్పోర్ట్ లో కూలబడ్డాను. Listen very carefully. బాగా వినండి. One old couple came to me. సరిగ్గా ఆ టైంలో ఒక వృద్ధ దంపతుల దగ్గరికి Should be వచ్చారు. 80 years old. బహుశా వాళ్ళు ఇంచుమించి 80 సంవత్సరాల వయసు ఉంటది. That ముసలోళ్ళు. old man touched me. ఆ ముసలాయన వచ్చి నా నెల ముట్టుకున్నాడు. He asked me, "What are you doing here?" ఏంటయ్యా కుర్రోడు ఏం చేస్తున్నావు ఇక్కడ అని I అడిగాడు. said, "I came from India. అయ్యా నేను ఇండియా నుండి వచ్చాను, I need to go to Scotland. నేను స్కాట్లాండ్ దేశం వెళ్ళాలి. I don't know how to go out of the airport. మరి ఈ ఎయిర్పోర్ట్ లో బయటికి ఎలా వెళ్ళాలో కూడా నాకు తెలియడం లేదు. Nobody is there to pick me up." నన్ను తీసుకెళ్ళడానికి ఎవరు రాలేదు ఇక్కడికి. And I was crying. నేను ఏడవడం మొదలు పెట్టాను. And they got my number, the Bible college వాళ్ళు number. నా దగ్గర ఆ బైబిల్ కాలేజీ నెంబర్ తీసుకున్నారు. They put the coin in the coin phone. అప్పుడు కాయిన్ ఫోన్ లో ఆ కాయిన్ వేసి మాట్లాడుతున్నారు. That's the first time I saw the coin booth. నేను అక్కడే మొట్టమొదట ఆ బూత్ లో అక్కడ నేను చూశాను టెలిఫోన్ ని అక్కడ. And they spoke with the Bible college. ఆ బైబిల్ కాలేజ్ వాళ్ళతో వారు ఫోన్ లో మాట్లాడారు. You know what the Bible college said? బైబిల్ కాలేజ్ వాళ్ళు ఏం చెప్పారంటే, Go and put him in a bus, let him come. వాళ్ళు ఏమన్నారు, అక్కడ ఎక్కడికైనా తీసుకెళ్లి బస్సు ఎక్కించేసి పంపించేయండి అంటున్నారు వాళ్ళు. But this old parents said, no, we are not going to put in the bus. అయితే ఈ ముసలి దంపతులు అనుకున్నారు, లేదు ఈ కుర్రోడిని పాపం అలా ఒంటరిగా బస్సు ఎక్కించకూడదు అనుకున్నారు. He looks very small. పాపం చూడడానికి చాలా చిన్న పిల్లల He ఉన్నాడు. doesn't have mustache. సరిగ్గా ఇంకా మీసాలు కూడా సరిగ్గా రాలేదు అప్పుడు. So we are going to take home. వాళ్ళ ఇంటికి తీసుకెళ్లిపోయారు So నన్ను. they took me from London to their home around 3 hours drive. ఇంచుమించు 3 గంటలు ప్రయాణం చేస్తే వాళ్ళ ఇంటికి ఆ లండన్ లో తీసుకెళ్లారు వాళ్ళు. I went inside their car. వాళ్ళ కారు ఎక్కించుకున్నారు. I slept in their car. కారులో నిద్రపోయాను నేను. I don't know who they are. వాళ్ళు ఎవరో నాకు తెలీదు. Maybe they might be kidnapping me. ఒకవేళ వారు కిడ్నాప్ చేస్తున్నారో కూడా నాకు తెలియదు. But I simply trusted them and I కానీ వాళ్ళని నమ్మాను, కారు ఎక్కాను, కూర్చున్నాను. They arranged a bedroom. వాళ్ళ ఇంటికి తీసుకెళ్లి మంచి బెడ్రూమ్ లో పెట్టారు. I slept in the bedroom. ఆ బెడ్రూమ్ లో హాయిగా పడుకున్నాను. Next day morning they wake me up. ఆ పొద్దున్నే వాళ్ళే నన్ను లేపారు. Prepared me the breakfast and some lunch. మంచి భోజనము లేకపోతే టిఫిన్ అన్ని పెట్టారు. Some fruits. మంచి పళ్ళు పెట్టారు. Came back to London. మరలా లండన్ తీసుకొచ్చారు. They themselves book a ticket for me. వారే నా కోసం ఒక టికెట్ బుక్ చేశారు. And told to the driver. డ్రైవర్ కి చెప్పారు, ఆ బస్ డ్రైవర్ కి 12 hours journey. ఇంచుమించు 12 గంటలు బస్సులో in the కూర్చోవాలి. middle I have to change just 2 or 3 buses. మధ్యలో 2-3 బస్సులు మారుతూ వెళ్ళాలి. Told to that driver. వారు డ్రైవర్ కి చెప్పారు, You know, you have to help him. ఈ కుర్రోడికి మీరు హెల్ప్ చేయాలని ఆ Until ముసలోడు he డ్రైవర్ కి reaches చెప్పారు. the city. That city is called Aberdeen. That city, before you have to help him until he reaches the city. ఆ అబర్డీన్ అనేటువంటి పట్టణం ఈ కుర్రోడు వెళ్ళేంత వరకు నువ్వు హెల్ప్ చేయమని డ్రైవర్ కి చెప్పారు వాళ్ళు. I don't know why they are doing. ఎందుకు ఈ ముసలోళ్ళు ఇలా చేస్తున్నారో నాకు అర్థం కాలేదు. Even I didn't thank them. ఈ వాళ్ళకి అయ్యా వందనాలని కూడా నేను చెప్పలేదు. Even I didn't thank them. వారికి నేను వందనాలు కూడా చెప్పలే. I don't know to thank them. అసలు వాళ్ళకి థ్యాంక్స్ చెప్పాలని ఆలోచన రాలే. So I reached Bible college. సరే మొత్తం మీద బైబిల్ కాలేజీకి వెళ్ళిపోయాను. After 1 week. ఒక్క వారం రోజుల తర్వాత I received a letter. ఒక ఉత్తరం వచ్చింది నాకు. And in a sack full of clothes. అలాగే గోనె సంచి నిండా బట్టలు ఉన్నాయి. I opened the sack. ఆ గోనె సంచి వచ్చింది పార్సిల్, అందులో దాన్ని ఓపెన్ చేశాను. Full of winter clothes. ఆ చలికాలం వేసుకునే బట్టలన్నీ అందులో ఉన్నాయి. Shoes. బూట్లు ఉన్నాయి, సాక్స్లు ఉన్నాయి, గ్లౌస్ ఉన్నాయి. Everything you need for the winter. చలికాలం వేసుకునే వస్త్రాలన్నీ ఆ గోనె సంచి నిండా ఉన్నాయి. Because during December Scotland Aberdeen will go until -20. ఎందుకంటే అబ్రడీన్ లో స్కాట్లాండ్ దేశంలో డిసెంబర్ నెలలో -20కి వెళ్ళిపోతుంది ఉష్ణోగ్రత. They gave lot of clothes were there. అందుకనే చలికాలం వేసుకునే దుస్తులు నా కొరకు వాళ్ళు పంపించారు. And there was a letter. అందులో ఒక ఉత్తరం ఉంది. And the letter was saying like this. ఆ విధంగా ఆ ఉత్తరంలో ఏముందంటే, డియర్ జాన్, we are Kenneth and Patricia Neves. మేము కెన్నెత్ అండ్ పెట్రిషియా నీవ్స్, దంపతుల పేర్లు అన్నమాట. Right?
We are missionaries to Uganda. మేము యుగాండా దేశానికి మిషనరీలం. Uganda is in Africa. యుగాండా అనేది ఆఫ్రికాలో ఉంటది. Sir, we were missionaries in Africa. ఆఫ్రికాలో దేవుని సేవ చేసే వాళ్ళం మేము. When you were in the airport, నిన్ను ఆ రోజున ఎయిర్పోర్ట్ లో చూచినప్పుడు, we are coming back from Uganda to our own place. మేము యుగాండా నుండి మా సొంతూరికి అప్పుడు వస్తున్నాం For the Christmas holidays. ఎందుకంటే క్రిస్మస్ సెలవులకి మా సొంతూరు వస్తున్నాం. So when we were walking in the airport, అయితే మేము ఆ ఎయిర్పోర్ట్ లో అటు ఇటు నడుస్తుంటే Holy Spirit spoke to us. అయితే నీ కోసం పరిశుద్ధాత్మ మాతో మాట్లాడింది. To go and help you. నీకు సహాయం చేయమని దేవుని ఆత్మ మాతో చెప్పింది. That's why we came to help you. అందుకే నీకు సహాయం చేయడానికి నీ దగ్గరికి వచ్చాం. You don't know who we are. మేమెవరమో నీకు తెలీదు. When we opened your suitcase while we were sleeping, నువ్వు నిద్రపోయినప్పుడు మా గదిలో నీ సూట్ కేసు తెరిచి you చూచాం didn't మేము. have any winter clothes. నీ దగ్గర ఏమి మాత్రం చలికాలం వేసుకునే బట్టలు లేవు మీకు. So this is a sack full of winter clothes. అందుకనే ఈ గోని సంచి నిండా చలి దుస్తులు పంపించాం మేము. You can use it for you. నువ్వు చక్కగా వీటిని వాడుకో. You know what letter said? అంతే. ఆ ఉత్తరంలో ఏముందో తెలుసా? Don't try to contact us again. తిరిగి మరలా మాకు ఉత్తరం రాయొద్దు నువ్వు. We will go back to Uganda. ఎందుకంటే మేము ఉగాండా వెళ్ళిపోతాం. We helped you because the Spirit of God spoke to help you. మేము నీకు ఎందుకు సహాయం చేసామంటే పరిశుద్ధాత్మ నీకు సహాయం చేయమన్నాడు కాబట్టి చేసాం. Let me tell you one thing. ప్రియులారా ఒక మాట చెప్పనివ్వండి. After that time, ఆ రోజు నుండి ఈ రోజు వరకు I never heard from Kenneth and ఆ Petition. కెన్నెత్ అండ్ పెట్రిషన్ దగ్గర నుండి ఒక ఉత్తరం రాలేదు. వాళ్ళు ఎవరో నాకు మరలా ఫోన్ కూడా చేయలేదు. Until today I didn't thank them. ఇప్పుడు ఈ రోజు వరకు కూడా వాళ్ళకి వందనాలు కూడా నేను When I చెప్పలేదు. see them in heaven, I will thank them. బహుశా పరలోకి వెళ్ళిన తర్వాత వాళ్ళని అక్కడ చూస్తే వందనాలు చెప్తాను. Listen very carefully. అయితే ఇప్పుడు బాగా వినండి. If that people from Bible college would have come there, ఒకవేళ బైబిల్ కాలేజీ ప్రజలే కనుక అక్కడికి వచ్చి I ఉన్నట్లయితే will not have a testimony to speak today. ఈ రోజున ఈ అద్భుతమైన సాక్ష్యం మీకు చెప్పడానికి నా దగ్గర ఉండేది కాదు. Because I waited in that airport. ఆ ఎయిర్పోర్ట్ లో నేను కొద్ది సమయము వెయిట్ చేశాను God కాబట్టి sent angels to me. నాకు సహాయం చేయడానికి దేవదూతలను పంపించాడు ఆయన. God sent angels to me. దేవుడి దేవదూతలనే పంపించాడు. That is Kairos. అదే ఖైరోస్ అంటే. That is Kairos. అదే ఖైరోస్ అంటే. That is the timing of God. అదే దేవుని సమయం అంటే. Your tears are not going to push God to come before. అంచేది నువ్వు ఎంతో ఏడ్ చేసినంత మాత్రాన్ని కూడా దేవుడు త్వరపడి కార్యాలు చేయడు. No. జరగదు అది. If you are waiting for something, బహుశా మీలో కొంతమంది దేనికోసమే brother, if ఎదురు you are waiting for చూస్తున్నారు. something, సహోదరుడా నువ్వు దేనికోసమే వెయిట్ చేస్తున్నావు? I tell you, you are waiting for the timing of God. దేవుని సమయం కొరకు ఎదురు చూస్తున్నావు నువ్వు. Hallelujah. Hallelujah. Even Jesus waited for the timing. Jesus యేసు ప్రభువే ఆ దేవుని సమయం కొరకు ఎదురు చూడవలసి వచ్చింది. because the Kairos time is a time where Father is going to be glorified. ఖైరోస్ అనే సమయంలోనే తండ్రి మహిమ పరచబడతాడు. See, when I read this event, ఈ సందర్భం నేను ఈ వాక్యం చదివినప్పుడు I realized even Jesus could control his emotions. ఒక్కోసారి యేసు ప్రభు కూడా తన ఉద్రేకాలని కంట్రోల్ చేసుకున్నాడు Yeah, అనిపిస్తుంది. because Lazarus was his close friend. ఎందుకంటే అండి లాజరు యేసయ్యకు ప్రాణ స్నేహితుడు. చచ్చిపోయాడంటే ఈయన ఎంత ఏడ్ చేయాలి మరి? ఏడవలేదు కదా. He controlled his emotions. తన ఉద్రేకములను ఆయన కంట్రోల్ చేసుకున్నాడు. See, you have to learn to control your emotions. చేత మీరు కూడా ఒక్కోసారి మీ ఎమోషన్స్ అంటే ఉద్రేకాలను Because కంట్రోల్ we know చేసుకోండి. God, we have a Kairos. మనకు తెలుసు మన దేవుడు నీకు ఒక కైరోసును సిద్ధపరిచాడు. Not only God controlled his emotion, యేసు ప్రభు తన ఏడుపును కంట్రోల్ చేసుకున్నాడు. even his close friends, the other friends, the disciple could not push Jesus Christ to go before. అలాగే యేసు ప్రభు చుట్టూ ఉన్న శిష్యులు కూడా త్వరగా వెళ్ళయ్యా యేసయ్య అని కూడా వాళ్ళు గంటలా పోయారు యేసయ్యని. Abraham didn't give for himself to emotions. అలాగే అబ్రహాము కూడా తన ఉద్రేకములకు అప్పగించుకోలేదు. Hallelujah. హల్లెలూయా. Hallelujah. Come on, shout hallelujah. ఒకసారి గట్టిగా హల్లెలూయా చెప్పండి. The Spirit of God is speaking to you this ఈ morning. మధ్యాహ్న వేళ దేవుడు మీతో మాట్లాడుతున్నాడు. Don't need to crying. No crying. ఎవరు ఏడొద్దు, కన్నీళ్ళు కార్చక్కర్లేదు. You are a covenantal child of God. నువ్వు నిబంధన జను. See, God's delays are delays of love. దేవుడు ఏదైనా ఆలస్యం చేస్తున్నాడంటే ప్రేమతోనే ఆలస్యం చేస్తున్నాడు. It is a delays of love. ప్రేమతోనే ఆయన ఎదురు చూస్తున్నాడు నీ కోసం. See, for you it is a delay. నువ్వేమనుకుంటావు అంటే ఆలస్యం అనుకుంటావు నువ్వు. But for God it is the right time. దేవుడికి ఏమో అది సరి అయిన సమయం, నీకేమో ఆలస్యం, దేవుడికి సరి అయిన Did you సమయం. understand that?
ఈ మాట అర్థమైందా? Did you understand that? అర్థమైందా? For you it is a delay. మీకేమో అది ఆలస్యం. Because we live in chronos. ఎందుకంటే మన క్రోనోస్ లో బ్రతుకుతున్నాం. But for God there is no timing. కానీ దేవునికి ఈ టైమింగ్ కాదు ఆయనకి. There is no calendar in heaven. ఆయన దగ్గర ఏమి క్యాలెండర్ లేదు. God is not having a watch like you have. నీకులాగా దేవుని చేతికి ఏం వాచ్ ఉండదు. But he has a plan. కానీ ఆయనకు ఒక ప్లాన్ ఉంటది, ప్రణాళిక. His time is a divine time. ఆయన సమయం దైవిక సమయం. So for you it is a delay. నీవేమో ఆలస్యం అని అనుకుంటావు. For God it is a right time. దేవునికి ఏమో అది సరియైన సమయం. I tell you, నేను ఒక మాట చెప్తాను. Best help will not be delayed. మంచి సహాయము ఆలస్యము చెయ్యదు. Hallelujah. హల్లెలూయా. Hallelujah. Do you understand this principle? ఈ సూత్రం మీకు అర్థం అవ్వాలి. Because we Pentecostal Christians, we always used to such message by hearing God is going to do now. ఎందుకంటే మన పెంతుకోస్తు సంఘాలు మన పాస్టర్లు చెప్పే ప్రసంగం, దేవుడు ఇప్పుడే నేను సాగుతున్నాడు, దేవుడు ఇప్పుడు అద్భుతం చేయబోతున్నాడు అని చెప్తుంటారు. ఇప్పుడే అంటుంటారు ఈ పాస్టర్లు. I am seeing happening. ఇదిగో జరిగిపోతుంది అంటుంటారు వీళ్ళు. God can do now. Of course ఒక్కోసారి జరుగుతాయి. Maybe I will teach about now tomorrow. ఓకే, ఇప్పుడు అనేది రేపు చెప్తాను. Tomorrow morning I will teach you how God does it now. ఇప్పుడు ఆయన చేసే కార్యాలు ఏంటో రేపు మధ్యాహ్నం చెప్తాను. ఓకే, రేపు ఉదయం చెప్తాను. But I am teaching the word of God. అయితే ఇప్పుడు నేను దేవుని వాక్యం చెప్తున్నాను. So for you it is delay, for God it is the right time. నీకు ఆలస్యం అవ్వచ్చు కానీ అది దేవునికి సరి అయిన టైము. Listen very carefully. బాగా వినండి. See, in Acts chapter 12, అపోస్తల కార్యం 12వ అధ్యాయంలో we know that James, the disciple of Jesus Christ, was killed. యేసు ప్రభు శిష్యుడు యాకోబు చంపబడ్డాడు. At the same time Peter was in prison. అదే సమయంలో పేతురుని తీసుకెళ్లి జైల్లో పెట్టారు. For James finished. ఈ యాకోబునేమో చంపేశారు. But for Peter he is in the prison. పేతురునేమో చెరసాల్లో పెట్టారు. While Peter was in prison, the feast of Passover is happening. పేతురు చెరసాల్లో ఉన్నప్పుడు పస్కా పండుగ జరుగుతోంది. The feast of Passover will be for 7 days. పస్కా పండుగ 7 రోజులు జరుగుతుంది. How many days? ఎన్ని రోజులండి? 7 days. So Peter was in prison. పేతురు గారు చెరసాల్లో ఉన్నాడు. Listen very carefully. బాగా వినాలి మీరు. అందరు ఇటే చూడండి. He was sleeping in the prison. చెరసాల్లో హాయిగా నిద్రపోతున్నాడు. If God would have released Peter, పేతురుని దేవుడు రిలీజ్ చేసేస్తే, he could have released on the first day. మొదటి రోజే ఆయన విడిపించవచ్చు. ఆయన He could have చేయాలనుకుంటే released on the third day. లేకపోతే 3వ రోజున ఆయన విడిపించవచ్చు. Maybe 4th day. 4వ రోజు. Maybe 6th day. ఒకవేళ 6వ రోజు. Why God has to wait for the 7th day? 7 దినాలు ఎందుకు దేవుడు వెయిట్ చేశాడు అక్కడ? 7 days are over. 7 రోజులు అయిపోయిన తర్వాత Tomorrow morning, amen, Peter's head is going to be cut off. రేపొద్దున పేతురు గారు తల తీసేస్తారు. Jesus was waiting, angel was waiting for 7 days. దేవదూతను పంపకుండా దేవుడు 7 రోజులు ఆలస్యం చేశాడు అక్కడ. God is not in a haste. దేవుడు ఎప్పుడు త్వరపడడు. He could have released Peter on the first day. మొదటి రోజే పేతురుని విడిపించవచ్చు కదా దేవదూతను పంపించి. Or third day. లేక 3వ రోజు. Jesus was waiting. యేసు ప్రభు కూడా వెయిట్ చేస్తాడు. Maybe I think God want Peter to take some rest. బహుశా 7 రోజులు చెరసాల్లో రెస్ట్ తీసుకోమని ఉంటాడు. ఎందుకంటే ఆత్మన ప్రసంగాలుగా దీనికి రోజు. హల్లెలూయా. 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 He was waiting for the 7th day. 7 దినముల వరకు పేతురు ఎదురు చూశాడు. In the middle of the night. అర్ధరాత్రి వేళ. In the last moment. ఆఖరి నిమిషంలో. I mean the gates automatically opened. ఆటోమేటిక్ గా గుమ్మాలు తెరుచుకుంటున్నాయి. I mean he woke up from his sleep. ఆయన నిద్ర నుండి లేచాడు. Simply Peter walked out of the prison. అంతే, మామూలుగా నడుచుకున్నట్టు బయటికి నడిచి వచ్చేసాడు పేతురు. It is not delay. అది ఆలస్యం కాదు. For us it looks delay. మనకైతే 7 రోజులు దేవుడు ఆలస్యం చేశాడు అనుకుంటాం. But for Peter it is not delay. పేతురు గారికి మాత్రం ఆలస్యం కాదు. That's why he was sleeping. అందుకే ఆయన హాయిగా నిద్రపోతున్నాడు. He was sleeping. హాయిగా నిద్రపోతున్నాడు. He knows there is a right time. ఆయనకి తెలుసు దేవునికి ఒక మంచి సమయం ఉందని. He knows I have a kairos in my life. నాకు తెలుసు నా జీవితంలో కైరోస్ వస్తది. When kairos comes, కైరోస్ వచ్చినప్పుడు everything will have automatically happen. అంతా ఆటోమేటిక్ గా దానికి అదే చకచకా జరిగిపోతాయి. Come on, put your hands together and give glory to God. కొట్టేవాళ్ళు గట్టిగా కొట్టండి చప్పట్లు. ఆమేన్. Hallelujah. హల్లెలూయా. I think some people are waiting for kairos. మీలో కొంతమంది కైరోస్ కొరకు ఎదురు చూస్తున్నారు ఇక్కడ. I'm telling that kairos, this pastor should finish their sermon very quick. కైరోస్ ఏంటంటే అయ్యగారు ఇంకా ప్రసంగం ముగించట్లేదనేమో కొంతమంది.
You ఆకలేస్తుంది. want that kairos? ఏమన్నా ఆ కైరోస్ కావాలా మీకు? No, no, no. లేదు లేదు. It is going to go in chronos only. ఈ నా ప్రసంగం మాత్రం క్రోనోస్ లోనే వెళ్తది. No kairos, huh? కైరోస్ కాదు. So principle number 2. రెండవ సూత్రం So ఏమిటంటే, what is the first principle? మొదటి సూత్రం ఏమిటి? Jesus waited for the timing of his father. దేవుని సమయము కొరకు యేసు ప్రభు ఎదురు చూచాడు. Why he waited for the timing of his father? తండ్రి సమయం కొరకు ఆయన ఎందుకు ఎదురు So that చూశాడు? his name will be glorified. ఆయన నామానికి మహిమ రావాలంటే ఆలస్యం చెయ్యాలి. How many of you wanted to say this afternoon, my life should glorify God? మీలో ఎంతమంది నిజంగా చెప్తారు? చెయ్యెత్తి చెప్పాలి. ఏంటంటే నా జీవితం ద్వారా దేవునికి మహిమ రావాలని మీలో నిజంగా ఎంతమందికి ఆశ You ఉంది? want to say my life want to glorify God? ఏమంటే నిజమేనా? నిజంగానే మీ జీవితం ద్వారా దేవునికి మహిమ రావాలా? Then look at your neighbor and say, wait. అయితే మీ పక్క వాళ్ళకి చెప్పండి, వెయిట్, కనిపెట్టు అని చెప్పు. Don't cry. ఈ ఆడొద్దమ్మా, No కనిపెట్టు, rush, no rush. కంగారు పడొద్దని చెప్పు. Tell them it's coming. వచ్చేస్తుంది, Tell them it's coming. నీ అద్భుతం దారిలో ఉందని చెప్పు. Look at your neighbor and say, Kairos is coming. నీ ప్రక్కన ఉన్న వాళ్ళతో చెప్పు, కైరోస్ వస్తుందని చెప్పు. Hallelujah. హల్లెలూయా. Hallelujah. Principle number 2. రెండవ సిద్ధాంతం Can సూత్రం. somebody read John chapter 11? ఆ యోహాను సువార్త 11వ అధ్యాయం మరొకరు చదవండి. Verse 7. 11:7. Verse 6 and 7. Yes, please. 6-7 చదవండి. Okay. After 2 days, 2 దినముల పిమ్మట Jesus says to his disciples, యేసు ప్రభు శిష్యులకు చెప్తున్నాడు, okay, let us go to Judea. ఓకే, మన యోదయకు తిరిగి వెళదాం. Let us go to Judea. యోదయకు వెళదామని ప్రభు చెప్తున్నాడు. Let all say Judea. అందరూ అనండి యోదయ. Yeah. Listen very carefully. జాగ్రత్త వినాలి ఇప్పుడు. Immediately in verse 8, can somebody read verse 8 also? ఇప్పుడు 8వ వచనంలో ఉంది ఒక మాట. యూదులు నిన్ను రాళ్లతో కొట్ట చూచుచుంటిరే, అక్కడికి తిరిగి వెళ్ళుదువా అని ఆయనని అడిగిరి. Listen very carefully. బాగా వినాలి ఇక్కడ. See, Jesus would have said or should have said, we are going to go to Bethany. బేతనీకి వెళ్దాము అని అనుంటే బాగుండేది యేసయ్య శిష్యులతో, అలా అనలే. Because Lazarus is in Bethany. ఏంటి, లాజరు ఏ ఊరిలో ఉన్నాడు? బేతనీలో ఉన్నాడు. Or Jesus could have said, we are going to raise up Lazarus. లేకపోతే లాజరును తిరిగి లేపడానికి వెళ్దామని అని ఉండాలి యేసయ్య. But Jesus didn't use that words. కానీ అలాంటి మాటలు పలకలేదు యేసయ్య. In fact, purposefully Jesus is using the word, we are going to go to Judea. యోదయకు వెళదామని కావాలని అంటున్నాడు ఆయన శిష్యులతో. Hallelujah. హల్లెలూయా. Hallelujah. We are going to go to Judea. యోదయకు వెళ్ళుదము. You know why? ఎందుకు? Judea is a very tough place. యోదయ అనేది చాలా కఠినమైన స్థలము. It is a very tough place to believe. అక్కడ ఎవరు యేసయ్యను నమ్మే వాళ్ళు లేరు. In fact, all the enemies of Jesus Christ are in Judea. చెప్పాలంటే యేసు ప్రభు శత్రువులందరూ యోదయలోనే ఉన్నారు. Are you listening now? వింటున్నారండి? వింటున్నారా? Let me say it once again. మరలా చెప్తున్నా Jesus జాగ్రత్తగా. could have said, let us go to Lazarus' house, or should I go to Bethany? బేతనీకి వెళ్దామనో లేకపోతే లాజరు ఇంటికి వెళ్దామనో చెప్పలేదు యేసు ప్రభు. But Jesus didn't say that place. He's saying we are going to go to Judea. కానీ యేసు ప్రభు అన్నాడు యోదయకు వెళ్ళుదామని అన్నాడు ఆయన. You know why? ఎందుకో తెలుసా? To scare his disciples. తన శిష్యుల్ని భయపెట్టడానికి. దేవుడు ఒక్కోసారి శిష్యుల్ని భయపెడతా ఉంటాడు. Because ఎందుకంటే it is in Judea people are ready to kill Jesus Christ. ఎందుకంటే యోదయలోనే యేసు ప్రభు రాళ్లతో కొట్టడానికి కొంతమందిని చూస్తున్నారు అక్కడ. Because Jerusalem is in Judea. ఎందుకంటే యెరూషలేం అన్న యోదయ అన్న ఒకటే. All the high priest, all the Pharisees and Sadducees are in Judea. అక్కడే పరిసయ్యులు, సద్దూకలు, ప్రధాన యాజకులందరూ యోదయలో ఉన్నారు. Hallelujah. హల్లెలూయా. Hallelujah. హల్లెలూయా. Can somebody read verse 16 please? Yeah. 16వ వచనం ఎవరైనా When Jesus says that we'll go to Judea, what Thomas says? Read verse 16. 16లో తోమ ఏమన్నాడు చూడండి. అందుకు దిదిమనబడిన తోమ ఆయనతో కూడా చనిపోటకు మనమును వెళ్ళుదుమని తన తోడి శిష్యులతో చెప్పాను. When Jesus says to his disciple, let us go to Judea, యోదయకి వెళ్దామని యేసు ప్రభు శిష్యులతో అన్నప్పుడు one disciple is saying, okay, we are ready to die now. వెంటనే ఒక శిష్యుడు అన్నాడు, అలాగే ప్రభు వెళ్దాం, మేము కూడా చేస్తాం నీతో అంటున్నారు. One is saying they are going to kill us. ఎందుకంటే మీతో పాటు మమ్మల్ని కూడా చంపేస్తారు వాళ్ళు. You know what Thomas sarcastically says, okay Jesus, let us go and
and die. సరేలే బ్రో ఎలాకోలం అనమాట, ఎటకారం. వెళ్దాం రా చేద్దాం, మేము కూడా చేస్తాంలే నీతో అని అనడం. Such a kind of place is Judea. అలాంటి స్థలం అండి యోదయ అంటే. Hallelujah. Listen very carefully. బాగా వినాలి ఇప్పుడు ఇక్కడ మీరు. Sometimes ఒక్కొక్కసారి when delay happens, నీ జీవితంలో దేవుడు ఏదైనా కార్యం జరిగించడానికి ఆలస్యం అయితే, sometimes ఒక్కొక్కసారి when before the time of కైరోస్ రాక ముందు, sometimes when things are not happening, నీ జీవితంలో ఏది జరగకుండా అంతా మూయబడినప్పుడు, you think within yourselves, నీకే అనిపిస్తూ ఉంటది, this is never going to happen, ఇంక ఇది జరగదు అని this అనిపిస్తుంది, is very tough, ఇంక ఇది కష్టం it అనిపిస్తుంది. is like Judea. అది నీ జీవితం యోదయలాగా అనిపిస్తుంది. Even some people around us like Pharisees and Sadducees, they will say it is impossible. నీ చుట్టూ ఉన్న పరిసయ్యులు సద్దుకాయలు అంటారు, ఇంకా నీకు మేలు జరగదని వాళ్ళు నీతో చెప్తూనే ఉంటారు. Judea is a place where you cannot exercise your faith. ఇంకా యోదయ అనే ప్రాంతంలో నీ విశ్వాసం కూడా పనిచేయదు అక్కడ. Sometimes you think that it's not going to happen anyway, we are going to die. ఇంకా అనవసరం, చస్తే చాలు, చచ్చిపోవాలనిపిస్తుంది నీకు అప్పుడు. But what Jesus did is, కానీ యేసు ప్రభు ఏం చేశాడంటే, before rising the Lazarus, ఈ లాజరును లేపే ముందు, principle number 2, రెండవ సూత్రం ఏంటంటే, God want to address the key issue of Judea. యోదయ యొక్క సమస్యను ప్రభువు అక్కడ చెప్పాలనుకున్నాడు. The key issue of Judea is unbelief. అక్కడ యోదయలో ఉన్నటువంటి ముఖ్యమైన విషయం ఏంటంటే అవిశ్వాసం. Whenever Jesus preached in Judea, యోదయలో ఎప్పుడు దేవుని వాక్యం చెప్పినా they didn't believe in Jesus Christ. ఎవరు యేసయ్యను నమ్మలే అక్కడ. Whenever he ministered in Judea, యోదయలో ఎప్పుడు పరిచర్య చేసినా people came against Jesus Christ. యేసు ప్రభువుకు వ్యతిరేకంగా వాళ్ళు పనిచేశారు. Jesus ministry was victorious in Galilee. గలిలయలో యేసు ప్రభు పరిచర్య అభివృద్ధి అయింది. But in Judea it was very hard. యోదయలో చాలా కష్టం దేవుని సేవ. Because Judea is a place where people are educated. ఎందుకంటే యోదయలో ప్రజలు బాగా తెలివైన వాళ్ళు. Galilee people are not educated. గలీలో ఉన్న వాళ్ళు పెద్ద చదువు లేని వాళ్ళు. That's why sometimes it's very hard to preach the gospel to the educated people. ఒక్కోసారి అందుకే బాగా చదువుకున్న వాళ్ళకి సువార్త చెప్పడం కూడా చాలా కష్టమే. But this time, కానీ ఈ సమయంలో, during the death of Lazarus, యేసు లాజరు యొక్క మరణము ద్వారా Jesus decides, దేవుడు ఒక నిర్ణయం తీసుకున్నాడు. I am going to do a kairos in their life. ఈ సమయంలో నేను ఒక కైరోస్ చేయాలనుకున్నాను. But before కైరోస్ ముందు I will make sure that I am going to deal the unbelief of that place. ఆ చోట్లో ఉన్న ప్రజల అవిశ్వాసాన్ని ఈసారి తీసేయాలనుకున్నాడు అంతే దేవుడు. Listen very carefully. బాగా వినాలి ఇప్పుడు. For some people who are sitting here, ఇక్కడ మీలో కొంతమందికి ఎలా కూర్చున్నారంటే, God has to wait because to deal your unbelief. ఎందుకు నీ జీవితంలో కార్యం చేయట్లేదంటే నీ అవిశ్వాసం వల్ల చేయడం లేదు. Sometimes we are like Abraham. అబ్రహాం లాగా ఉంటాం మనం ఒక్కోసారి. We could believe God for a child. పిల్లలు పుడతారని నమ్మలేము ఒక్కోసారి. But we couldn't believe God for a land. అయితే పిల్లలు పుడతారని నమ్ముతాము కానీ నిన్న విన్నట్టుగా దేశం ఇస్తాడంటే నమ్మలేము. Sometimes you could believe Jesus Christ for small things. చిన్న అద్భుతాలు దేవుడు చేస్తాడని నమ్ముతాం కానీ, for your stomach pain, కడుపు నొప్పి తగ్గిస్తాడు, for a headache, తలనొప్పి తగ్గిస్తాడు, for 1 lakh rupees, లేదా 1,00,000 రూపాయలు ఇస్తాడు. But now your need is very big. అయితే ఇప్పుడు నీ అవసరత పెద్దదిగా ఉన్నప్పుడు, now you need 50 lakhs. ఒకసారి నీకు 50 లక్షల అవసరం now అయితే your need is very big. అప్పుడు నీ అవసరం చాలా పెద్దది. But inside, కానీ లోపల there is a Pharisee. నీలో అనుమానం, there is a Judea. యోదయ ఉంది నీలో. In fact, when you see geographically, Judea is a desert. యోదయ అంటే ఎడారి, మామూలు జియోగ్రఫీ. That's why there is a lot of unbelief. అందుకే అక్కడ ఎక్కువ అవిశ్వాసం. It's inside you. ఈ రోజున అవిశ్వాసం అంతా యోదయ ఎడారి నీలో ఉంది. So what Jesus did is, అందుకే యేసుప్రభు ఏం చేశాడంటే, I am going to deal the unbelief first. మొట్టమొదటి ఈ అవిశ్వాసాన్ని తీసేయాలనుకున్నాడు. And then I am going to raise the Lazarus. అప్పుడే లాజరును లేపాలనుకున్నాడు. ఆమేన్. Do you understand what I am saying? నేను చెప్పాలనుకుంటున్నా మీకు అర్థమవుతుందో లేదో. Sometimes God is delaying to deal your unbelief. నీ అవిశ్వాసాన్ని తొలగించాలనే దేవుడు కొన్నిసార్లు ఆలస్యం చేస్తున్నాడు. Hallelujah. Hallelujah. Can you read verse 8 and 9 now please? 8, 9 వచనాలు చదువుదామా? Yeah. Can somebody give a mic to them? అందుకు యేసు
అందుకు యేసు పగలు 12 గంటలు ఉన్నవి కానీ ఒకడు పగటి వేళ నడిచిన లోక వెలుగును చూచును కనుక తొట్రుపడడు. Let verse 9, let it read slowly, everyone read. Yeah. అందరూ చదవండి 9వ వచనం. అందుకు యేసు పగలు 12 గంటలు ఉన్నవి కదా, ఒకడు పగటి వేళ నడిచిన ఎడల ఈ లోకపు వెలుగును చూచును. Hallelujah. గనుక తొట్రుపడడు. Sometimes scriptures we don't understand, so we read it very fast. మనం ఈ వాక్యాలు అర్థం కాకే చదువుకి వెళ్ళిపోతాం, ఏం అర్థం కాదు. See, please listen very carefully, very very important. ఇక్కడ చాలా ముఖ్యమైన బోధ నేను మీకు చెప్తున్నా. Jesus is saying we are going to go to Judea. యేసుప్రభు ఏమన్నాడు శిష్యులతో, యోదయకి వెళ్దామన్నాడు. What is the response of the disciples? అయితే శిష్యులు ఏమన్నారు? They are going to kill you, man. యేసయ్యా నిన్ను కొట్టి రాళ్ళతో They are చంపేస్తారు. with the big stones, huh? ఎదిరితే నీకు దండలు వేరు, రాళ్ళు They are going వేస్తారు, to kill you. నిన్ను చంపబోతున్నారు. What should Jesus say? అయితే యేసుప్రభు ఏమనాలి? Don't worry, I will take care of you. మీరేం కంగారు పడకండి, నేను ఉన్నాను కదా అనాలి ఆయన. That's what Jesus should have said. యేసుప్రభు అలా అనలేదు But శిష్యులతో. he didn't say like that. అలా అనకుండా ఏమన్నాడు? He is asking them a question. వారిని ఒక ప్రశ్న అడుగుతున్నాడు శిష్యుల్ని. Are there not 12 hours of daylight? ఒక రోజులో 12 గంటల వెలుగు ఉండదా అని అడిగాడు. It's a beautiful question. ఇది ఒక మంచి ప్రశ్న. Do you understand that question? ఆ ప్రశ్న మీకు అర్థమైందా? Is there any connection between the words of disciple and the question of Jesus Christ? యేసు ప్రభు ఏమంటే శిష్యులు అడిగిన దానికి యేసు ప్రభుని అడిగిన దానికి ఏమైనా పొంతన ఉన్నదా? ఏమి లేదు. Any connection? ఏమంటే ఏమైనా కనెక్షన్ ఉందా? They are saying they are going to kill you. వాళ్ళు ఏమన్నారు శిష్యులు, ప్రభా యోదయకి వెళ్తే వాళ్ళు నిన్ను చంపుతారు అన్నారు. Jesus is asking them a question. Don't you know there are 12 hours for the daylight? ప్రభు ఏమన్నాడు, ఒక పగటి వేళ 12 గంటలు ఉంటాయి కదా, అది మీకు తెలీదా అంటున్నాడు ఆయన. But I tell you, there is a beautiful truth in that. ఇందులో ఒక అద్భుతమైన సత్యం ఇమిడి ఉన్నది. Do you want to know that? మీకు తెలుసుకోవాలని ఉందా అండి? Do you want to know that? ఏమంటే తెలుసుకోవాలా ఈ I సత్యం? think you don't want to know that. వద్దా మీకు అలా? Do you want to know that? ఎంతమంది తెలుసుకోవాలనుకున్నారు? Simply Jesus is saying to them, వాళ్ళతో యేసుప్రభు ఏం చెప్తున్నాడంటే, disciples, శిష్యులారా, a day will not finish before its time. ఒక అద్భుతమైన సత్యం ఏంటంటే 12 గంటలు అవ్వకుండా రోజు పూర్తవ్వదు. పగలు పూర్తవ్వాలంటే ఖచ్చితంగా 12 గంటలు అవ్వాలి. Sermon will not finish before 2:30. అలాగే 2:30 అయ్యేదాకా నేను ప్రసంగం ముగించను. Okay? ఓకే అన్న. All right? Okay, Jesus is saying to the disciple, a day has 12 hours. ఖచ్చితంగా ఒక పగళ్ళలో 12 గంటలు ఉంటాయి. So the daylight will not end before that 12 hours. ఖచ్చితంగా 12 గంటలు అయ్యే వరకు వెలుగు తగ్గదు. So God has given us a time. అలాగే దేవుడు మనకు కూడా ఒక సమయం ఇచ్చాడు. God has given me a certain amount of time. నాకు కూడా దేవుడు ఒక సమయాన్ని ఇచ్చాడు నాకు. So Jesus is telling to his disciples, శిష్యులకు యేసుప్రభు అదే చెప్తున్నాడు. We are going to go to Judea. మనము యోదయకి వెళ్ళినప్పటికీ, because there is a time for my life. నా జీవితంలో ఒక టైం ఉంది, నేను చనిపోయే టైం ముందు నేను చావను. Like the daylight, ఒక పగలులో ఎన్ని గంటలు ఎలాగైతే ఖచ్చితంగా జరుగుతాయో, nothing will shorten my life. నేను వెళ్ళినంత మాత్రాన్ని నా జీవితం ఏమి ఆగిపోదు, అక్కడ నా రోజులు ఏమి అయిపోవు. Did you understand? నాకు ఒక టైం ఉంది. అర్థమవుతుందా మీకు? I think you didn't understand. ఏమంటే మరలా చెప్పమంటారా? అర్థమవుతుందా? అంటే నా టైం వచ్చేంత వరకు నేను చావనని అండర్స్టాండ్. యు హావ్ సెడ్ హల్లెలూయా. చెప్తే హల్లెలూయా అంటున్నారు. లేదు మీరు అలా మౌనంగా ఉంటున్నారు అంటే నాకు అర్థం కాలేదేమో అనిపిస్తుంది మీకు. లెట్ మీ సే ఇట్ అగైన్. మరలా చెప్తున్నాను, బాగా వినాలి. A day will not end before 6 o'clock, right? ఏమండి ఇప్పుడు పగలు సాయంకాలం 6 అయ్యేదాకా వెలుగు ఉంటుందా ఉండదా? ఉంటది, అవునా? Jesus is telling to his disciples, శిష్యులతో ఏమంటున్నాడంటే, ప్రభు there is a time for me. నాకు కూడా ఒక టైం ఉందయ్యా. There is a time for you. నీకు ఒక టైం ఉంది. Nobody can end your life before the time. అంచేత నిన్ను ఎంతమంది చంపాలనుకున్నా నీ టైం రాకపోతే వాళ్ళు ఎంత మాత్రం చంపలేరు. Hey, nobody is going to stone us. ఎవరు నిన్ను రాళ్ళతో కొట్టలేరు. Before your time nobody can kill you. నా సమయం రాకుండా ఎవరు నన్ను చంపలేరు. ఆమేన్. I'm going to see the Kairos. ఖచ్చితంగా నా జీవితంలో కైరోస్ చూస్తాను. I am going to go to Judea. నేను ఖచ్చితంగా యోదయకి వెళ్తాను. I am going to rise Lazarus. ఖచ్చితంగా లాజరును లేపుతాను. It will happen in my life. నా జీవితంలో అది ఖచ్చితంగా జరుగుతుంది. I will see the Kairos. ఖచ్చితంగా నా జీవితంలో కైరోస్ చూస్తాను. Nobody can kill me before Father's time. తండ్రి సమయం రాకుండా ఎవ్వరు నన్ను అంటలేరు, చంపలేరు. Tell to your neighbor. మీ పక్కోళ్ళతో చెప్పండి. Tell to your neighbor. మీ పక్కోళ్ళతో Do you think I am going to die? నేను చచ్చిపోతాను అనుకుంటున్నావా త్వరగా?
before my time, నా సమయం రాకుండా I am not going to die. నేను ఎన్నడూ చావను. Come on, I am not going to die. నేను చావనే చావను. Things might delay. నా ఒకవేళ కార్యాలు ఆలస్యం అవ్వచ్చు. It doesn't mean the kairos is not going to happen. అలాగని దేవుని ప్రణాళిక దేవుని టైం రాదని కాదు. It will happen. ఖచ్చితంగా వస్తది. It will happen. ఆ సమయంలో వస్తది. It will happen. ఖచ్చితంగా జరుగుతది. Before that, దానికి ముందు I am not going to die. ఆమేన్. దేవుని కార్యం జరగడం చూడకుండా నేను చావనే చావను. Even you're 80 years old. ఒకవేళ మీరు ఇప్పటికే 80 ఏళ్ళు వచ్చేసి ఉండొచ్చు. You might be 90 years old. ఒకవేళ అది 90 ఏళ్ళు వచ్చేసి ఉండొచ్చు. You might be thinking, no, I want to die tomorrow. ఇంకా రేపు చచ్చిపోతానేమో అనుకుంటూ ఉండొచ్చు నీవు. Actually, even in Judea, people are ready to kill you, but you will not be dead before your timing. యోదయలో జనులందరూ రాళ్లు పట్టుకొని నిన్ను చంపడానికి ఎదురు చూసినా నీ సమయం రాకపోతే వాళ్ళు నిన్ను చంపలేరు. ఆమేన్. చప్పట్లు కొట్టండి. There is another beautiful verse in Luke chapter 13. లోకా సువార్తలో కూడా ఇలాంటి అద్భుతమైన 13:32. 13:32 లోకా 13:32. 13:32. యా అదే అండి. 13:32. మీరు వెళ్ళి ఆ నక్కతో ఇలాగూ చెప్పుడి, ఇదిగో నేడును రేపును. 39 ఆల్సో. నేను రేపు నేను దయ్యాలను వెళ్ళగొట్టుచు రోగులను స్వస్థపరచుచు నుండి 3వ దినమున పూర్ణ సిద్ధి పొందేదను. అయినను నేడు రేపు ఎల్లుండి నా త్రోవను నేను పోవుచుండవలెను. ప్రవక్త యెరూషలేమునకు వెలుపల నశింప వల్లపడదు. హల్లెలూయా, హల్లెలూయా. News is coming to Jesus Christ. యేసు ప్రభుకి న్యూస్ వస్తుంది, వార్త. The news is, ఏమిటా వార్త? Herod is going to kill you. హేరోదు నిన్ను చంపడానికి సిద్ధంగా ఉన్నాడని. You know what Jesus did? యేసు ప్రభు ఏమన్నాడు? Is it? అలాగా You want to kill me? ఆడు నన్ను చంపాలనుకుంటున్నాడా? Go and tell him. వెళ్ళి చెప్పండి ఆ నక్కతో. Go and tell that fox. వెళ్ళి ఆ నక్కతో ఇలాగూ చెప్పు. Go and tell that fox. వెళ్ళి ఆ నక్కతో ఇలాగూ చెప్పుడి. Today I will come to Jerusalem. ఈ రోజే నేను యెరూషలేము వస్తున్నానని చెప్పండి. Tomorrow I will heal 6. నేను రేపు అందరిని స్వస్థపరుస్తానని Day చెప్పండి. after tomorrow I will be there. నేను ఎల్లుండి కూడా అక్కడే ఉంటానని చెప్పు. Until Father's time I will be allowed. నేను నా తండ్రి అనుమతించే వరకు అక్కడే ఉంటాను. Nobody can touch me. ఎవడు నన్ను తాకలేడు. Go and tell the fox. వెళ్ళి ఆ నక్కతో ఇలాగూ చెప్పుడి. Before the kairos happens in my life, నా జీవితంలో కైరోస్ వచ్చేంత వరకు I am not going to die. నేను చావనే చావను. ఆమేన్. చప్పట్లు కొట్టండి గట్టిగా. You're not going to die. నేను చావనే చావను. A day has 12 hours. ఒక రోజులో ఒక పగలులో 12 గంటలు ఉంటాయి. Same way God has a timing in my life. అలాగే నా జీవితం కొరకు కూడా దేవునికి కొన్ని ప్రణాళికలు సమయాలు ఉంటాయి. Cancer cannot kill you, right? క్యాన్సర్ వచ్చినా అది నిన్ను చంపలేదు దేవుని టైం కాకపోతే. Before the timing of God. దేవుని సమయము రాకుండా. Do you understand the principles? ఈ సూత్రాలు, ఈ నియమాలు మీకు అర్థమవుతున్నాయా? These are biblical truths. ఇవి బైబిల్ సత్యాలండి. Today's problem is churches, they don't preach the principles and truths of the Bible. ఈ రోజున సంఘాల్లో ఉన్న విచారం ఏమిటంటే ఇలాంటి సూత్రాలు, లోతైన సత్యాలు సంఘాల్లో బోధించబడడం లేదు. They all teach it's happening now. వాళ్ళు ఏం చెప్తారంటే ఈ రోజు అద్భుతం జరిగిపోద్ది, ఈ వేళే జరిగిపోద్ది అంటూ ఉంటారు. And it doesn't happen, people are disappointed. అదేమో జరగదు, మీరేమో నిరుత్సాహపడిపోయి అలా చూస్తూ ఉంటారు. Sometimes we are excited to such sermons. అంచేత అలాంటి ప్రసంగాలంటేనే ఉత్సాహంగా కూడా ప్రజలు వింటున్నారు. When we preach the principles and truth, it doesn't get inside. కానీ ఈ నియమాలు, ఈ సూత్రాలు అనేటప్పుడు అసలు బుర్రలోనికి వెళ్ళడం లేదు ఈ సత్యాలు. What? This is the truth. అసలు సత్యం అంటే ఇదే అన్నమాట. Principle number 2. రెండవ సూత్రం ఏంటంటే, right, God is dealing with your unbelief. నీ అవిశ్వాసాన్ని దేవుడు పెళ్లగించాలనుకుంటున్నాడు. God is saying to his disciples, శిష్యులతో చెప్తున్నాడు, don't worry, మీరేం చింతించకండి. my day will not end before Father's time. నా తండ్రి సెలవు లేకుండా నేను చావనే చావను. In that verse I'm giving you another principle. ఆ వచనంలో ఇంకొక సూత్రం ఉంది. If God gives us a certain amount of time, దేవుడు మనకంటూ ఒక గొప్ప మంచి సమయాన్ని ఇచ్చినప్పుడు, I tell you, there is enough for everything that needs to be done in that time. ఆ సమయంలో
చేయవలసిన పనిని దేవుడు చేస్తాడు. ఆమేన్. Did you understand this another principle? చూడండి, ఇంకొక ఈ సూత్రాన్ని చెప్తున్నాను, నియమాన్ని. Principle number 1. మొదటి నియమం ఏమిటి? In that scripture verse 9, 9వ వచనంలో ఉన్నది, if God has a time in your life, మీ జీవితానికంటూ దేవుడు ఒక సమయాన్ని కలిగి ఉంటే you will not die before that time. మీ ఆ సమయం రాకుండా మీరు చావరు. Second, రెండవ నియమం, if God has a time in your life, ఖచ్చితంగా దేవునికంటూ ఒక సమయం నిర్ణయిస్తే మీకు God will make sure everything will be done in that particular ఆ time. సమయంలో పర్టికులర్ సమయంలో ఏం చేయాలనుకున్నాడు చేసి ముగిస్తాడు. David lived for 70 years. దావీదు 70 సంవత్సరాలు బ్రతికాడు. How many of you are above 70 here? ఇక్కడ 70 ఏళ్ల కంటే ఎక్కువ వయసు ఉన్న వాళ్ళు చెయ్యొద్దండి. నాకు 70 దాటింది అన్న వాళ్ళు Above చెయ్యొద్దండి. 70s. అండి 70 పైన ఉన్న వాళ్ళు Oh, you చెయ్యొద్దండి. people are all are young people, huh? ఏదో 3 చేతులు లేచే ఇంచుమించు అందరూ యవనస్తులే. ఓకే. David lived for only for 70 years. దావీదు కేవలం 70 ఏళ్లే బ్రతికాడు. But the Bible says, కానీ బైబిల్ in చెప్తుంది, that 70 years, God did everything in the life of David and he accomplished, he fulfilled the plan of God in his life. ఆ 70 సంవత్సరాల వయసులో దేవుని చిత్తానంతా నెరవేర్చాడని బైబిల్ చెప్తోంది. The same way, అదే విధంగా if your years are 50, ఒకవేళ ఇప్పుడు మీ వయసు 50 అనుకోండి, God will make sure దేవుడు ఖచ్చితంగా all his plans will be fulfilled in 50 years. నీ వయసు 50కి చచ్చిపోతుంటే ఆ 50 ఏళ్ళు నీ ద్వారా ఏం చేయాలనుకున్నాడు దేవుడు చేసేస్తాడు. Some people are thinking, my marriage is delayed. కొంతమంది అనుకుంటా, అయ్యో నాకు ఇంకా పెళ్లి అవడం లేదు, I'm 30 years old. అయ్యో 30 ఏళ్ళు వచ్చేసి, When I'm getting married, అయ్యో నాకు పెళ్లి ఎప్పుడు and అవుతుంది, then my child is born, ఎప్పుడు నాకు పిల్లలు పుడతారు, and వాళ్ళు then ఎప్పుడు when I'm going to see my grandchildren. అయ్యో వాళ్ళు ఎప్పుడు ఎదుగుతారు, ఎప్పుడు పెళ్లి చేస్తాను, ఎప్పుడు మనవాళ్ళు పుడతారు. So నాకు you think in your chronos, ఇదంతా నీ క్రోనోస్ ఆలోచన ఇది. but for God, కానీ దేవుని even నిర్ణయం, when you are 40 years old, ఒకవేళ నీకు 40 ఏళ్ళు వచ్చినా, you will get married after 40 years old. ఆ 40 ఏళ్ల తర్వాత నీకు పెళ్ళైనా, In God's timing, అది దేవుని సమయం అయితే it is enough for God to see you a grandchildren. ఖచ్చితంగా నీ మనవల్ని చూడడానికి అవకాశం దేవుడు ఇస్తాడు. ఆమేన్. Hallelujah. హల్లెలూయా. That's what verse 9 is explaining us. అదే ఈ 9వ వచనం యొక్క భావం అదేనండి. God is dealing with the unbelief. ఇక్కడ నీ అవిశ్వాసంతో దేవుడు God మాట్లాడుతున్నాడు. is dealing with the unbelief. నీ అవిశ్వాసాన్ని తొలగించాలనుకుంటున్నాడు. Why do you think Judea can kill us? ఎందుకు యోదయలో నేను చచ్చిపోతానని అనుకుంటున్నారు మీరు? Don't be scared. మీరేం భయపడకండి. Amen. I'm going to do a miracle in your life. ఖచ్చితంగా నీ జీవితంలో నేను అద్భుతం Put your చేయబోతున్నాను. hands together and give glory to God. గట్టిగా చప్పట్లు కొట్టి గట్టిగా దేవునికి మహిమ చెల్లించండి. The place where you cannot believe is the place where you are going to see a kairos. మీరు నమ్మకపోతే మీ జీవితంలో కైరోస్ను మీరు చూడలేరు. నమ్మలేని స్థలంలో కైరోస్ ఉండదు. Yeah, where the place where you are not able to believe is the place where you are going to see the kairos. Yeah. Tell again. Yeah, the place where you cannot believe, like Judea. Yes. యోదయ లాంటి కఠినమైన స్థలంలో నువ్వు నమ్మలేకపోతే That's where kairos is. అక్కడే కైరోస్ ఉంటది. ఆమేన్. హల్లెలూయా. For example, David. ఉదాహరణకి దావీదు ఉదాహరణ. The whole army are scared. సైన్యం అంతా భయపడిపోయింది. Everyone were hiding. అందరూ దాక్కున్నారు. But David, కానీ దావీదు for అయితే David, దావీదు that is the kairos timing. ఆయన జీవితంలో అది కైరోస్ అది. It is impossible for Saul, ఎందుకంటే సౌలును ఓడించే సమయం but అది. for David it is possible. అయితే దావీదుకి అది సాధ్యమైంది. God took Ezekiel to the valley of dry bones. దేవుడు హెజ్కేలును ఎముకల లోయలో తీసుకెళ్లాడు. Valley of dry bones. అంతా ఎముకల లోయ. He asked Ezekiel, is it possible these dry bones ఓ can become to ఎముకలు life? బతుకుతాయా అని దేవుడు హెజ్కేలును అడిగాడు. Amen. God says to Ezekiel, prophesy. హెజ్కేలుతో ఈ ఎముకలతో నువ్వు ప్రవచించు అన్నాడు. That is where the kairos happens. అక్కడే కైరోసు జరుగుతుంది. You are thinking it is delayed. నీ జీవితంలో నీ ఆలోచన ప్రకారం అది ఆలస్యమైనట్టు, You are thinking it is not going to happen అది జరగదని నీకు అనుమానం ఉంటది. because it's late. ఎందుకంటే ఆలస్యమైంది But కాబట్టి. the Lord says today, కానీ ఈ రోజు దేవుడు నీతో చెప్తున్నాడు, it is not delaying. అది ఆలస్యం కాదు, It will happen in your life. ఖచ్చితంగా నీ జీవితంలో You జరుగుతుంది. are going to see Lazarus coming forth. ఖచ్చితంగా లాజరు బ్రతకడం నువ్వు చూస్తావు. Put your hands together. గట్టిగా Give చప్పలు glory to కొట్టండి, God. దేవునికి మహిమ చెప్పండి. Hallelujah. హల్లెలూయా. Hallelujah. Hallelujah. Is the Lord speaking to you? మీతో దేవుడు మాట్లాడుతున్నాడా ఈ సందేశం ద్వారా? Do you looking for a kairos in your life? మీ జీవితంలో కైరోస్ కొరకు ఎదురు చూస్తున్నారా? Amen. Now Amen. Jesus comes to Jerusalem.
He comes to Bethany. మొత్తం మీద దేవుడు బేతనీకి వచ్చాడు. He యేసయ్య comes to Bethany. బేతనీకి వచ్చాడు. Listen very carefully. బాగా వినండి ఇప్పుడు. When Jesus is on the way to Bethany, బేతనీకి వచ్చినప్పుడు Martha ఏమందంటే she runs to Jesus Christ. గబగబా పరిగెత్తుకుని వచ్చింది. She runs to Jesus Christ. మార్త యేసయ్య దగ్గర పరిగెత్తుకుని వచ్చి, She says to Jesus, ఓ యేసయ్య, you're late. ఆలస్యం అయిపోయావు, ఎందుకు ఆలస్యంగా It's వచ్చావు? been 4 days. అప్పటికే 4 రోజులు అయిపోయింది, You're late. నువ్వు ఆలస్యం అయిపోయావు. Right? You know what she is saying? Verse 21. Can somebody read? Somebody was 21వ వచనంలో ఎవరైనా చూడొచ్చు. John chapter 11 verse 21. 11:21. ప్రభువా, నువ్వు ఇక్కడ ఉండిన ఎడల నా సహోదరుడు చావకుండును. She says, Lord, if you were here, my brother would have not died. ఓ ప్రభువా, నువ్వు ఇక్కడ ఉన్నట్లయితే నా తమ్ముడు చావకుండా ఉండేవాడు. If you had been here 4 days before, amen, my brother would have been not died. నీవు 4 రోజుల ముందు ఇక్కడ ఉన్నట్లయితే నా తమ్ముడు చావకుండా ఉండునని మార్తమ్మ అన్నది. What she is saying is, ఆమె ఏం చెప్తుందంటే, what Martha saying is, మార్త ఏం చెప్తుందంటే, she is limiting God by place and time. దేవుడు ఏమి చేయలేడు సమయం తప్పిపోతే అని అనుకుంటుంది. Are you listening? విన్నారా? దేవుని శక్తికి ఆమె పరిమితి విధిస్తుంది. What she is saying is, ఆమె ఏం చెప్తుందంటే, Lord, ఓ ప్రభువా, if you are here, నువ్వు 4 రోజుల క్రితం ఇక్కడ ఉన్నట్లయితే my brother would have not died. మా తమ్ముడు చావకుండా ఉండేవాడు. It means దాని అర్థం ఏంటి? you should have been here. ప్రభువా, 4 రోజుల ముందు ఇక్కడ ఉండవలసింది నువ్వు, అసలు ఇప్పుడు వచ్చావేంటి? ఇక్కడ 4 రోజుల ముందు ఇక్కడ ఉండవలసింది నీవు. Sometimes we believe, మనం ఏమనుకుంటాం ఒక్కోసారి, for a miracle to happen, అంటే అద్భుతం జరగాలనుకుంటే, kairos to happen, నీ జీవితంలో కైరోస్ జరగాలనుకుంటే, a man of God should be here. ఒక దైవజనుడు అక్కడికి వచ్చి ఉండాలనుకుంటావు నువ్వు. A man of God should come and touch you. ఏదో ఒక దైవజనుడు నీ నెత్తి మీద చెయ్యి వెయ్యాలనుకుంటావు నువ్వు. అవునా? That's what she is saying. అంటే ఆమె యొక్క ఆలోచన విధానం అలాగే ఉంది. You should be here. ఇక్కడ 4 రోజుల ముందు నువ్వు ఉండవలసిందే. My question is, అయితే నా ప్రశ్న ఏంటంటే, when God wanted to heal a centurion servant, ఒక శతాధిపతి యొక్క దాసుని యేసు ప్రభు స్వస్థపరచాలనుకుంటే, you know what Jesus said? యేసు ప్రభు ఏమన్నాడు? Go now, ఇప్పుడు వెళ్ళు, your servant will be healed. నువ్వు వెళ్ళేటప్పటికి నీ దాసుడు స్వస్థత పడి ఉంటాడు అన్నాడా? He will be healed. ఖచ్చితంగా అతడు బాగుపడతాడు. When he went there, శతాధిపతి ఇంటికి వెళ్ళేటప్పటికి, he found out the same time when Jesus spoke, he was healed. యేసు ప్రభు ఏ టయానికి ఇక్కడ పలికాడో అక్కడ అతను స్వస్థత పొంది ఉన్నాడు. So place అంచేత స్థలము or distance, దూరము cannot stop God doing a miracle in your life. నీ జీవితంలో అద్భుతం జరగకుండా ఏది ఆపు చేయలేదు. God need not to be in Bethany to do a miracle. దేవుడు బేతనీయే రావక్కర్లేదు అద్భుతం చేయడానికి. He doesn't need. అక్కర్లేదండి. He is God. ఆయన దేవుడు ఎక్కడి నుండి అయినా పలకగలడు. Maybe he is 1000 miles away. ఒకవేళ 1000 మైళ్ళ దూరంలో ఉన్నా, from there one word he speaks, అక్కడ నుండి ఒక్క మాట పలికితే miracle happen right now. అద్భుతం జరుగుతది. Hallelujah. Amen. Place, distance does not stop Jesus Christ. దూరం గాని స్థలము గాని దేవుణ్ణి అద్భుతం చేయకుండా ఆపు చేయలేవు. Hallelujah. 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 Jesus wants to deal this unbelief in Martha's life. మార్తలో ఉన్న అవిశ్వాసాన్ని తొలగించడానికి దేవుడు చూస్తున్నాడు. This is principle number 3. ఇదే 3వ సూత్రం. Jesus want to break the power of hopelessness. మీ నిరీక్షణ లేనితనాన్ని దేవుడు బద్దలు కొట్టాలనుకుంటున్నాడు. Power of hopelessness. అంటే నిరీక్షణ లేకుండా ఉంటాం, కృంగిపోయి ఉంటాం. The distance is too much. ఓ దూరం అయిపోయింది, జరగదేమో. Do you think the age is too much? అయ్యో వయసు పెరిగిపోతుంది, అద్భుతం జరగదేమో అనుకుంటున్నారా? Do you think the distance is too much? అయ్యో దూరం పెరిగిపోతుంది, అద్భుతం జరగదేమో అనుకుంటున్నావా? No. లేదు 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 లేదు. For God to do a kairos, మీ జీవితంలో కైరోస్ జరగాలంటే, amen, the distance is not a matter at all. అసలు దూరం అనేది ఆ ప్రసక్తే కాదు. Hallelujah. అది మ్యాటరే కాదు. Hallelujah. Hallelujah. Is your husband is not saved? మీ భర్త గారు ఇంకా రక్షించబడలేదా? He is in a long distance from the presence of God. దేవుని సన్నిధికి ఆయన బాగా దూరంగా ఉన్నాడా?
I don't worry. ఏం చింతించకండి, Don't worry. అస్సలు For బాధపడకండి. God, that distances does not matter. ఎందుకంటే ఆ దూరం దేవునికి లెక్కే కాదు. He can do a miracle. ఆయన ఒక అద్భుతం చేయగలడు. You know what Martha says? Another one thing. మరొక పని చేసింది మార్త. Lord, ప్రభువా, you should have been here 4 days before. ప్రభువా 4 రోజుల ముందు ఇక్కడ ఉంటే బాగుండేది. Now he is distancing her unbelief or her hopelessness is on time. అంటే ఆమె యొక్క నిరీక్షణ లేనితనం అంతా సమయం మీద ఆధారపడ్డది. The hopelessness is on distance. ముందేమో దూరం అని ఆలోచించింది, ఇప్పుడేమో సమయము అని ఆలోచిస్తుంది. Now it was on time. అయితే ఇప్పుడు సమయము, It's late. ఇప్పటికే ఆలస్యమైంది. 4 days. 4 రోజులు అయిపోయింది. It will be smelling. ఓ వాసన కొడుతూ ఉంటాడు What's తమ్ముడు. the point? బాడీ స్పాయిల్ You అయిపోతుంది. came late, Jesus. ప్రభు ఆలస్యంగా వచ్చావు నువ్వు. Jesus want to break that. అయితే ప్రభు దాన్ని కూడా వెళ్ళగొట్టాలనుకుంటున్నాడు. No, Martha. మార్త ఏం నాకు అడ్డు కాదు. You don't understand the timing of God. మార్త చూడండి, నీకు దేవుని సమయం అర్థం కాలేదంటే. You cannot limit God by place. ఒక స్థలమును దేవునికి నువ్వు పరిమితి చేయలేవు. You cannot limit God by time. సమయము ద్వారా నువ్వు దేవునికి పరిమితి చేయలేవు. If నువ్వు my time comes, నా సమయం వస్తే, time or place, it does not matter. అది ఆలస్యమైన స్థలం ఏదైనా దేవుడి కార్యం జరగడానికి ఏది అడ్డుకోలేదు. I can do a miracle. నేను చేయగలను అంటున్నాడు ఆయన. I can do a miracle. నేను అద్భుతం ఎప్పుడైనా చేయగలను. God can do a miracle. దేవుడు అద్భుతం చేయగలడు. This afternoon God is encouraging you. ఈ మధ్యాహ్నం దేవుడు నిన్ను ప్రోత్సాహపరుస్తున్నాడు. Amen. God is encouraging you. ఈ సమయంలో దేవుడు నిన్ను ప్రోత్సాహపరుస్తున్నాడు. Don't lose your heart. నీ కృంగిపోవద్దు. Since you're waiting and waiting. ఎన్నాళ్ళ నుండో ఎదురు చూసి కృంగిపోయి ఉన్నావో బిడ్డ. And the distance has gone big. అయ్యో చాలా అయిపోయింది, దూరం You ఎక్కువైపోయింది. think it is not going to happen. ఇంకా జరగదేమో అద్భుతం But God has అనుకుంటున్నావా? brought us today morning to say, అయితే ఈ ఉదయం దేవుడు నిన్ను ఇక్కడ ఎందుకు తీసుకొచ్చాడంటే, don't worry. చింతించొద్దు. Don't worry. చెప్తున్నా నీకు, There is a kairos. నీ జీవితానికి ఒక కైరోస్ There రాబోతుంది. is a kairos. నీ జీవితానికి ఒక కైరోస్ There రాబోతుంది. is a kairos. నీ జీవితానికి ఒక కైరోస్ రాబోతుంది. How many of you believe there is a kairos? ఎంతమంది నమ్ముతున్నారు మీ జీవితానికి ఒక కైరోస్ రాబోతున్నదని? Hallelujah. హల్లెలూయా. 3 principles. 3 నియమాలు చెప్పాను. I have taught you 3 principles this morning. ఈ ఉదయము 3 నియమాలు చెప్పాను. Why did God delay? ఎందుకు దేవుడు ఆలస్యం చేస్తున్నాడు? Number 1. మొదటిది, He delayed for the timing of his father. దేవుని యొక్క సమయము కొరకు ఆలస్యం So చేశాడు. that the father's name will be glorified. తద్వారా దేవుని నామానికి మహిమ రావాలని. Principle number 2. రెండవ సూత్రం ఏమిటి? Why he delayed? ఎందుకు దేవుడు ఆలస్యం So that చేశాడు? he deal with the unbelief of Judea. నీ అవిశ్వాసాన్ని లేక యోదయ అవిశ్వాసాన్ని So that తొలగించాలని. he will take his disciples to Judea. యేసు ప్రభు శిష్యుల్ని యోదయగా తీసుకొని వెళ్ళుట Deal ద్వారా their unbelief. వాళ్ళ యొక్క అవిశ్వాసాన్ని ఎలగొట్టాలని. And say to them. వాళ్ళతో ఏమన్నాడు And say to them. వాళ్ళతో ఏమన్నాడు? Don't worry, you are not going to die before war, Kairos. ఓ నా కైరోస్ వచ్చేంత వరకు మీరేం చావరని వాళ్ళకి ధైర్యం చెప్తున్నాడు. Principle number 3. మూడవ నియమం. Principle number 3. మూడవ You నియమం. know why God delayed? దేవుడు ఎందుకు ఆలస్యం So that చేశాడు? you believe. నీ అవిశ్వాసం, You believe నువ్వు నమ్మిక, that time and place does not matter for అంటే God. నువ్వు నమ్మాలి. ఏంటి? దేవునికి సమయం అడ్డు కాదు, దూరం అడ్డు కాదు. Hallelujah. ఆమేన్. హల్లెలూయా. Hallelujah. Finally, one more thing. చివరగా ఇంకొక Before మాట. we are going to pray, ప్రార్థన చేసే ముందు one more thing. మరొక విషయం. Jesus goes and stands before the Lazarus tomb. యేసు ప్రభు లాజరు సమాధి ముందు నిలబడ్డాడు. You know what he did? ఏం చేశాడు ఆయన అక్కడ? Tell me what he did. ఏం చేశాడు చెప్పండి. లాజరు He shouted. గట్టిగా అరిచాడు, ఆయన కేక He పెట్టాడు, shouted. బిగ్గరగా పలికాడు, Lazarus! లాజరు. Come on, shout. అందరూ చెప్పండి, లాజరు. గట్టిగా. This is not shouting. Come on, this is not shouting. అరవడం అంటే ఇదే ఆకలి. How Jesus shouted, shout. Come on. గట్టిగా చెప్పండి, దేవుడు ఎలాగా కేక పెట్టాడు. Come forth. You're not shouting. ఏమండి మీరెవరు అరవడం లేదేంటి? See, when I read the scripture, నేను ఈ వాక్యాన్ని చదివినప్పుడు I was asking God, దేవుడిని అడిగాను, not why you should shout. ప్రభువా నీకు అరవలసిన అవసరం ఏంటి? నెమ్మదిగా పలికితే రాడా లాజరు? Of course he knows that he is going to rise up the Lazarus. ఆయనకి ఎలాగ తెలుసు? ఆయన వచ్చిందే లాజరును బ్రతికించడానికి వచ్చాడు. Of course God knows it's a kairos. అయితే దేవునికి తెలుసు ఆయన కైరోస్ లోనే వచ్చాడు. He అక్కడ knew it. దేవుడికి అంతా తెలుసు, ఆయన వచ్చిందే బతికించడానికి కదా. Why he has to shout? ఎందుకు అరవవలసిన If అవసరత? Jesus would have done like this, finished, right? ఇలా చిటికేస్తే లేవడా లాజరు?
Maybe he said, Lazarus, come out. లాజరు రా అంటే వచ్చాడా బయటికి? Yeah, he'd have come. ఏమంటే రాడంటారా? Why did Jesus shout? మరి యేసు ప్రభు ఎందుకు గట్టిగా కేక పెట్టాడు ఆ టైంలో? Sometimes even Jesus needs to shout for kairos. ఒక్కొక్కసారి కైరోస్ కొరకు దేవుడు కూడా బిగ్గరగా కేక పెట్టవలసి వస్తుంది. Shout up, Jesus has to shout for kairos. ఒక్కోసారి ఆ కైరోస్ కొరకు ఆయన గట్టిగా అరవలసి వచ్చింది. Hallelujah. హల్లెలూయా. It's an important principle ఇక్కడ ఒక అద్భుతమైన నియమం సూత్రం which we are going to do today. ఇప్పుడు అది మనం చేయబోతున్నాం. We are all going to shout now. ఇప్పుడు కూడా మనం గట్టిగా బిగ్గరగా కేక పెట్టబోతున్నాం. Because people around there, ఎందుకంటే ఆ చుట్టూ ఉన్న వాళ్ళందరూ కూడా will be talking. వాళ్ళందరూ మాట్లాడుకుంటున్నారు, Blah 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 blah. గుసగుసలాడుకుంటున్నారు, సణుక్కుంటున్నారు. 4 days. 4 రోజుల నుండి Will be smelling. ఎందుకంటే అక్కడ ఏమో దుర్వాసన వస్తుంది. What ఒక is he పక్క doing here? ఏంటి యేసయ్య వచ్చి ఇక్కడ ఏం చేస్తున్నాడు? Nothing is going to happen. ఇక్కడ ఏమీ జరగదు The whole అనుకుంటున్నారు. village will be talking. ఆ ఊరంతా మాట్లాడుకుంటున్నారు. అక్కడ Pharisees will be talking. అక్కడ సద్దుకాయలు పరిసయ్యులు All the మాట్లాడుకుంటున్నారు. sound will be hearing in Jesus' యేసు ears. ప్రభు చెవుల్లో ఆ గుసగుసలన్నీ పడుతున్నాయి. So Jesus decide, అందుకే యేసు ప్రభు I am అనుకున్నాడు, not going to hear their ఈ voices. పక్కోళ్ళ మాటలు నేను వినకూడదు I'm అనుకున్నాడు. not to allow Lazarus to hear those voices. అలాగే లాజర్ కూడా వాళ్ళ సనుగుళ్ళు అవిశ్వాస మాట వినబడకూడదు అనుకున్నాడేమో. Sometimes these words, no, they are so powerful. ఎందుకంటే ఒక్కోసారి నోటంట వచ్చే మాటలు చాలా శక్తివంతంగా Even it ఉంటాయి. can, decay or make the dead person to decay. అవసరమైతే నోట్లో పలికే మాటలు కుళ్ళిపోయేలా చేస్తాయి మనిషిని. So you know what Jesus did? యేసు ప్రభు అందుకే ఏం For చేశాడంటే kairos, ఈ కైరోస్ కొరకు he shouted. గట్టిగా బిగ్గరగా కేక పెట్టాడు. Shouted. గట్టిగా అరిచాడు, Kairos! ఓ కైరోస్, Lazarus! ఓ లాజరు, Come out! బయటికి రా. He started to come out. వెంటనే లాజరు బయటకు వచ్చాడు. He walked out. సమాధిలో నుండి బయటికి నడిచి వచ్చాడు. That was kairos. అదే కైరోస్ అంటే. Hallelujah. హల్లెలూయా, Hallelujah. హల్లెలూయా. There is a kairos for you. మీ జీవితానికి ఒక కైరోస్ ఉంది. Maybe you have been delayed for years. బహుశా అనేక సంవత్సరాలు మీకు అద్భుతం For జరగకుండా Lazarus it ఆలస్యమైంది. was 4 days. లాజర్కైతే 4 రోజులు అయింది. Maybe for you, you have been waiting for 4 years. బహుశా మీలో కొంతమంది 4 సంవత్సరాలుగా వెయిట్ చేస్తున్నారేమో. Don't worry. చింతించకండి. For you today is a kairos. ఈ రోజే మీకు కైరోస్ వచ్చే రోజు. Today it could be a kairos. ఇదే మిమ్మల్ని దర్శించే సమయం. But listen very carefully. As a children of God, we have to understand the principles. ఈ నియమాన్ని ప్రతి దేవుని బిడ్డ అర్థం చేసుకోవాలి. Principle number 1. మొదటి నియమము, You know why I'm waiting? ఎందుకు దేవుడు ఆలస్యం చేస్తున్నాడంటే, Tell to your neighbor, why I'm waiting? ఎందుకు? I'm waiting for the timing of God. దేవుని సమయం కొరకు నేను ఎదురు చూస్తున్నానని చెప్పండి. మీరు Tell to your neighbor, look at their మీ face and tell, పక్కోళ్ళతో చెప్పండి. don't tell at me, huh? Tell to నాతో your neighbors. చెప్పండి, పక్కోళ్ళతో చెప్పండి. Right. Tell them, God is going to glorify in my life. నా జీవితంలో దేవుడు మహిమపరచబోతున్నాడు అని పలకండి. నా జీవితంలో దేవుడు మహిమపరచబోతున్నాడు. Tell to them, principle number 2. రెండవ సూత్రం చెప్పండి. Do you think I'm going to die? నేను చచ్చిపోతాను అనుకుంటున్నావా? Don't look at me. Do you think I'm going to die? పక్కలతో నేను నా టైం వచ్చే దేవుడు నిర్ణయించే టైం వచ్చే వరకు I'm not going to die. నేను చావను. So anybody here always telling, I'm going to die, you're going to stop that telling that. చాలా మంది ఇంకా నేను చచ్చిపోతాను అని పలికే వాళ్ళందరూ ఆఫ్ చేయండి, ఇంకా అలా పలక్కండి. Okay, no dying. ఏం చావరు. Before God does a miracle kairos in my life, I am not going to die. ఇలా పలకండి, నా జీవితంలో దేవుడు చేసే అద్భుతాన్ని చూచేంత వరకు నేను చావను. Hallelujah. ఆమేన్. Hallelujah. హల్లెలూయా. Third principle. మూడవ సిద్ధాంతం, Time doesn't matter. దేవునికి సమయము ఒక లెక్క కాదు. Age doesn't matter. వయస్సు లెక్క కాదు. Money doesn't matter. డబ్బులు ఆయనకి లెక్క కాదు. Place doesn't matter. అది ఏ స్థలమైనా ఆయనకి లెక్క కాదు. Distance doesn't matter. దూరమైనా ఆయనకి లెక్క కాదు. God decide to do a miracle, దేవుడు ఒక అద్భుతం చేయాలని అనుకుంటే He can do from anywhere. ఎక్కడి నుండి అయినా చేయగలడు. చప్పట్లు కొట్టి గట్టిగా. Hallelujah. హల్లెలూయా, Hallelujah. హల్లెలూయా. So కాబట్టి I'm going to shout, మంచిది, ఇప్పుడు అరిసి చెప్పుదాం. Lazarus, come forth. ఓ లాజరు బయటికి రా. Yes. Yes. I don't know which is your Lazarus. మీ జీవితంలో లాజరు ఏదో ఒక సమస్య I don't know అవ్వచ్చు. what has dead in your ministry. మీ పరిచర్యలో ఏదో చచ్చిన స్థితిలో ఉండవచ్చు. What is dead in your family. నీ కుటుంబంలో ఏదో చచ్చిపోయిన పరిస్థితి ఉండొచ్చు. What is smelling in your family. నీ జీవితంలో ఏదో కుళ్ళిన దుర్వాసన కొడుతుంది. We are going to stand before that tomb.
ఈ రోజు సమాధి ముందు మనం And you're నిలబడబోతున్నాం. going to believe now. ఇప్పుడు మనం నమ్మబోతున్నాం. I am standing in the Kairos time. ఇప్పుడు నా సమయం వచ్చింది. I am standing in the divine time. దైవిక నిర్ణయం కాలం And I వచ్చింది. believe. నేను ఇప్పుడు నమ్ముతున్నాను. I am saying, Lazarus, come లాజరు forth. బయటికి రా అని నేను పలకబోతున్నాను. You know what Elijah did? ఏలియా ఏం చేశాడు? 3 years and 6 months, no rain. 3.5 సంవత్సరాలు వర్షం లేదు, No, మంచు కురవలేదు. whole country was dry. అంత దేశమంతా పూర్తిగా ఎండిపోయి ఉంది. But in the eyes of ears of Elijah, కానీ ఏలియా చెవుల్లో he's hearing the sound of Kairos. కైరో వినబడుతుంది. కైరో శబ్దం. కైరోస్ He's hearing the sound of the divine time. దైవిక సమయం వచ్చింది, ఆయనకు వినబడుతుంది. Only the praying people will hear the divine time. ప్రార్థించే వాళ్ళకి ఆ సప్పుడు వినబడుతుంది, ధ్వని వినబడుతుంది. The praying people will know this is my time. ప్రార్థించే వారికి అర్థమవుతుంది ఇది నా సమయం అని. Like Jesus knew the time has come, I'm going to go. దేవునికి ఎలాగైతే ఆ టైం అర్థం, రెండు ఇప్పుడు వెళ్దామన్నాడు, అలాగా Elijah know the time has come. ఎలీయా కూడా అదే అర్థమైంది, ఇది నా సమయం. Come on, run. పరిగెత్తు, వర్షపు ధ్వని వినబడుతుంది. Hallelujah. హల్లెలూయా. Elijah goes and stands on the top of the mountain. ఆయనకి తెలుసు ఆయన ఒక కొండ మీద ఉన్నాడు. ఆయన His head he started to, on his knees. ఆయన మోకాళ్ళ మీద ఉన్నాడు. He started to pray. ప్రార్థన చేస్తున్నాడు ఏలియా. Started to pray. ప్రార్థిస్తున్నాడు. Is it possible to touch your head with your knees? ఏమండి, మోకాళ్ళ మీద తల పెట్టడం సాధ్యమేనా? You want to try? అంటే ఎవరైనా ట్రై చేశారు ఎప్పుడన్నా? మోకాళ్ళ మీద తల పెట్టుకొని ప్రార్థన చేశారా? There is big stomach, you can't do that. పొట్టన్నోళ్ళు అసలు చేయలేరు. Hallelujah. హల్లెలూయా. But Elijah did. కానీ ఏలియా చేశాడు. Why he was able to do? ఎందుకు చేశాడు? Because he was doing every day. ప్రతిరోజు చేస్తే చేయగలం అలాగా. When you pray every day like that, మీరు అలాగ రోజు ప్రార్థన చేస్తే it's easy to touch. ఈ మోకాళ్ళని తల తాకించి ప్రార్థన Even చేయొచ్చు. today believers, they want to sit in the chair. ఇప్పుడు ఈ రోజుల కింద కూర్చోలేకపోతున్నాం, They కుర్చీలో want air కూర్చోవాలి. conditions in the church. ఈ రోజుల్లో సంఘాల్లో ఎయిర్ కండిషన్ ఏసీలు వచ్చేసాయి. Some people they sit in the cushion chair and they pray. ఇంకా గొప్ప విశేషం ఏంటి, మామూలు కుర్చీలో కూడా కూర్చోలేక మెత్తగా ఉన్న కుర్చీలోనే But కూర్చోగలుగుతున్నారు. Elijah prayed. This is how Jewish people, they don't kneel and pray, they stand and pray. అయితే యూదులు నిలబడి ప్రార్థన చేస్తారు, మోకాళ్ళే చేయరు. They stand and pray. ఎప్పుడు యూదులు నిలబడే ప్రార్థన చేస్తారు. Like they bend and they touch their head by the knees. అయితే ఇక్కడ ఇలాగ మోకాళ్ళతో ఈ తలను తాకించి ప్రార్థన చేయడం. Maybe after the meeting go and try. మీరు ట్రై చేసి చూడండి, ఇంటికి వెళ్ళి ఒకసారి మీరు ఏమైనా అలా చేయగలరేమో. He's telling to the servant, go and see. He's telling to the servant, go and see. అక్కడున్న సర్వెంట్ గేహజీకి చెప్తే వెళ్ళు చూడు. I can hear the Kairos. అదిగో నాకు ఒక కైరోస్ I can see వినబడుతుంది. the Kairos. కైరోస్ ధ్వని వినబడుతుంది. He's going 5 times. 5 సార్లు వినబడ్డది, అతనికి ఏం కనిపించడం Nothing లేదు, is coming. ఏమీ లేదు. 6th time is going. 6వ వెళ్ళాడు. Elijah no. గాని ఏలియాకు తెలుసు, This is my timing. ఇది కైరియో టైం వచ్చింది, వర్షం వచ్చే టైం వచ్చింది, ఇది నా I'm going to సమయం. shout. నేను ఇప్పుడు పలుకుతాను, I'm going to pray. నేను ఇప్పుడు ప్రార్థన I'm going చేస్తాను, to seek the face of God. ఇప్పుడు నేను దేవుని దగ్గర మొరపెడతాను, I'm going to fast and pray. ఇప్పుడు నేను ఉపవాసం ఉండి అడుగుతాను. Because my time has come. ఎందుకంటే నన్ను దర్శించే టైం వచ్చింది. 7th time. ఆ సమయం గుర్తించండి. When he came down back, మరలా వచ్చాడు దాసుడు. he saw a handful of clouds. అయ్యా, ఒక అరచెయ్యంత మేఘం కనబడుతుంది. He saw the Kairos. అక్కడ కైరోస్ చూశాడు గేహజీ I tell you, కూడా. my dear brothers and నా ప్రియ sisters, సహోదరి సహోదరులారా, there is a Kairos waiting for you. మీ జీవితంలో కూడా కైరోస్ ఎదురు చూస్తుంది, అది Amen. తెలుసా? Your delays, అనేక సార్లుగా your నువ్వు ఎదురు waiting period is చూస్తుండొచ్చు. over. నీవు కనిపెట్టే టైం అయిపోయింది. Your waiting period is నా over. జనమ, ఇంకా నువ్వు ఆలస్యం చేయవిక, Don't be disappointed. ఇక నువ్వు కృంగిపోవద్దు. Your Kairos is on the way. ఓ కైరోస్ దారిలో ఉన్నది నీ కోసం. Do you believe that? నమ్ముతున్నారా? అది Let's all stand up in the feet. నమ్మితే అందరూ దేవుని నిలబడండి, అందరూ దేవుని సందులో నిలబడండి. Quick, hum, and let's all stand in the త్వరగా అందరూ లేచి నిలబడండి. Thank you, Lord. ప్రభువా నీకు Thank you, వందనాలు. Lord. ప్రభువా నీకు Let's వందనాలు. all stand in the presence of God. అందరూ దేవుని సన్నిధిలో నిలబడదాం. What are you waiting for? దేనికోసం మీ జీవితంలో ఎదురు చూస్తున్నారు మీరు? I'm asking a question. ఒక ప్రశ్న అడుగుతాను మిమ్మల్ని. How many of you here are waiting for something? మీలో అందరూ చేతులు దించండి. అయ్యా, ఒక విషయం కొరకు చాలా సంవత్సరాలుగా ప్రార్థిస్తున్నాను, ఎదురు చూస్తున్నాను అన్నవాళ్ళు చెయ్యి ఎత్తి చూపించండి. Anybody waiting.
చాలా సంవత్సరాలుగా ఎదురు For చూస్తున్నారు. long time waiting. చాలా సంవత్సరాలు ఎదురు You're చూస్తున్నారు. waiting, okay? నిజమా? Don't worry. భయపడకండి. Today's word is for you. ఈ వాక్యం నీ కొరకే దేవుడు The ప్రవచన Lord says your waiting is over. ఇక నీ సమయం అయ్యింది, ఇక నీకు టైం దగ్గర వచ్చింది. ఇక Now God is bringing you to the Lazarus tomb. ఇప్పుడు మిమ్మల్ని లాజరు సమాధి దగ్గరికి తీసుకొచ్చి నిలబెట్టాడు ఈ రోజు Just ఇక్కడ. imagine you are standing before the tomb. ఇప్పుడు మీరు అందరూ ఇలా ఊహించుకోండి, లాజరు సమాధి ముందు మనం నిలబడి ఉన్నాము. Maybe it is a financial need. ఆ లాజరు సమాధి కొంతమందికి ఆర్థిక అవసరత, అప్పులు అవ్వచ్చు. Maybe it is your sickness. కొంతమందికి అది రోగము కావచ్చు. Maybe it's your marriage. కొంతమందికి అది పెళ్లి, వివాహం అవ్వచ్చు. Maybe you are waiting for your child. లేకపోతే మీలో కొంతమందికి సంతానం కొరకు ఎదురు చూస్తున్నారు. Going to stand before that. ఇప్పుడు అలాంటి పరిస్థితి అనే సమాధి ముందు మీరు నిలబడ్డారు. ఇప్పుడు Don't worry about the time. సమయం అయిపోయింది, ఆలస్యం అయిపోయింది అని కంగారు పడకండి. Don't worry about the distance. దూరం అయిపోయింది అని చింతించకండి. Don't worry about the people talking about you around you. నీ చుట్టూ ఉన్న గుసగుసలను నువ్వేమి వినొద్దు. Don't worry about the situations in Judea, the dry season. నీ చుట్టూ ఉన్న యోదయ ప్రజలు, ఎడారి లాంటి ప్రజలు, కఠినమైన ప్రజల గురించి కూడా నువ్వు చింతించొద్దు. Disciples worried about it. శిష్యులు చింతించారు అలాగా. Martha worried about it. మార్తా చింతించింది. But Jesus didn't worry about it. కానీ యేసు ప్రభు Because చింతించలేదు. like Elijah, he know this is my time. ఎందుకంటే ఏలియాలాగా ఆయనకి తెలుసు, నా సమయం వచ్చింది, This is my time. ఇప్పుడు నీ సమయం వచ్చింది, Today is my time. ఇది నా రోజు, నా సమయం. Today I am going to rise up Lazarus. ఈ రోజు నేను లాజరుని లేపగలను. Hallelujah. హల్లెలూయా. Today is your time. ఇది నీ సమయం. You are looking at the tomb and you are going to amen, shout now. ఇప్పుడు ఆ సమాధి వైపు చూచి మీరు బిగ్గరగా కేక పెట్టాలి. Come on, start praying. Come on. అందరూ ఇప్పుడు గట్టిగా ప్రార్థన Don't చేయండి. look at me. ఇంకా ఇంకెవరు చూడకండి. I am not the tomb. నేను సమాధిని కాదు. Yeah. Look at your problem. నీ సమస్యను చూడండి. Look at your problem. నీ సమస్య అనే సమాధిని చూడండి. Problem, amen. మీ సమస్య అనే సమాధిని చూడండి. ఇప్పుడు shout now. ఇప్పుడు మీరు బిగ్గరగా కేక పెట్టబోతున్నారు. Come forth. గట్టిగా, Lazarus, come forth. లాజరు బయటికి రా. Lazarus, come forth. బయటికి రా. This is not shouting. Come on. ఇది మీరు గట్టిగా అరవాలండి. Come on. గట్టిగా నోరు తెరవాలి. Come on. I want some voices here. ఏమండి, మీ నోరులో ఉన్న స్వరం నా దగ్గరికి రావాలి. Come sound, noises. ఏమండి, గట్టిగా స్వరం ఎత్తి మాట్లాడండి. Yes, పలకండి, ప్రార్థన చేయండి, మొరబెట్టండి. బిగ్గరగా అడగవాలి. Rabba naga laga dara shanta raga laga ఓ గట్టిగా కేక వేయాలి. పలకండి, మీ సమస్యతో బిగ్గరగా నోరు తెరవాలి. అద్భుతం అప్పుడే జరుగుతుంది. ఈ సియోనిది నిన్ను దర్శించే సమయం ఇది. Yes, amen. Don't worry about నీ మీద దయచూపు కాలం వచ్చింది. Don't worry about the time. సమయం అయిపోయిందని చింతించకు. Delaying is not denial. Delay is not denial. ఆలస్యమైనంత మాత్రాన దేవుడు నిన్ను తృణీకరించినట్టు కాదు. It's right time. సరి అయిన టైం వచ్చింది. The right time. కరెక్ట్ టైం వచ్చింది. The right time. సరి అయిన సమయం వచ్చింది. Today is the kairos. ఇదే కైరోస్. ఈ రోజు The right time has come for you. నీ జీవితంలో అద్భుతం జరిగే కైరోస్ ఈ రోజే. It's knocking your door. అద్భుతం నీ తలుపు తడుతుంది ఈ రోజు. Amen. You have to shout at the kairos. నీవు గట్టిగా పిలువు. కైరోస్ గట్టిగా నోటితో పలకండి. You have to shout. గట్టిగా అరిచి చెప్పండి. Lazarus, come forth. మీ సమస్యతో చెప్పు, లాజరు బయటికి రా అని. Money, you have to come out. నాకు ఆర్థిక ఇబ్బంది, డబ్బు బయటికి రా అని చెప్పండి. Tell sickness, you need to be healed. ఓ రోగమా, నువ్వు బాగుపడవలసిందే అని చెప్పు. Don't worry about your age. నీ వయసును గురించి చింతించొద్దు బిడ్డ. God has a bride for you. వయసు అయిపోయింది, పెళ్లి అవ్వలేదు అనుకుంటున్నావు. ఓ బిడ్డ, నీ కొరకు దేవుడు ఒక వధువుని సిద్ధం చేశాడు. God has a bridegroom for you. ఓ అమ్మాయి, నీ కొరకు ఒక వరుని దేవుడు సిద్ధం చేశాడు. Lift your hand and say, shout, Lord. చేతులు పైకెత్తి గట్టిగా అరవండి. Let my kairos come. నా కైరోస్ ఇప్పుడు నాకు వచ్చును గాక. Let my kairos come. నా కైరోస్ నాకు వచ్చును గాక అని పలకండి గట్టిగా. Oh, let my blessing come in the name of Jesus. యేసు నామములో నా ఎదురుగా ఆశీర్వాదం వచ్చును గాక. Let it rise. ఇప్పుడే లేచును గాక. All the dry bones shall rise. ఎండిన ఎముకలు లేచును గాక. In the name of Jesus. యేసు నామములో let the doors open. తలుపులు తెరవబడును గాక. Let all the stones will be rolled up. రాళ్ళు
తొలగించబడిన గాక. In the name of Jesus. అడ్డులు తొలగించబడిన గాక యేసు నామములో. My waiting time is over. నేను కనిపెట్టే టైం అయిపోయింది. ఇంకా I'm going to see a kairos. నీక మీదట కైరోస్ చూడబోతున్నా. Kairos. నా జీవితంలో కైరోస్ చూడబోతున్నాను. Listen very carefully. బాగా వినాలి నా మాట. Right now I am going to pray for the people waiting for marriage. ఇక్కడ కొంతమంది పెళ్లి కోసం ఎదురు చూస్తున్నారు. ఎదిగిన పిల్లలు ఉన్నారు. You have been waiting for a good godly husband. మంచి భర్త కొరకు ఎదురు చూస్తున్న వాళ్ళు ఉన్నారు. Or a godly wife. మంచి వివాహం అమ్మాయి కోసం ఎదురు చూస్తున్న And you బిడ్డలు have been ఉన్నారు. waiting and waiting and waiting. బహుశా మీలో చాలా ఎదురు చూసి ఇసిగిపోయారు మీరు. I'm going to pray for that people now. అలాంటి ప్రజల కొరకు నేను ఇప్పుడు ప్రార్థన If చేయాలనుకుంటున్నాను. anybody of you here, put your hands up. అలాంటి వాళ్ళు వివాహం కొరకు పెళ్లి సంబంధం కొరకు ఎదురు చూస్తున్న వారు ఎవరైనా మీ చేయి I'm పైకెత్తండి. going to pray for you. Come on. నేను మీ కొరకు ప్రార్థన Thank you, Lord. చేయబోతున్నాను. Anybody here waiting for a marriage life? అలాగే యవనస్తులు ఎవరైనా వివాహ జీవితం కొరకు ఎదురు చూస్తున్నారా? Don't worry, God is going to do a miracle in your life. భయపడకండి, దేవుడు అద్భుతం చేయబోతున్నాడు. Anybody waiting for a child in their అలాగే సంతానం కొరకు ఎవరైనా ఎదురు Come on, చూస్తున్నారా? put your hands up. I'm going to pray for వారు you. మీరు చేతులు పైకెత్తండి. Your waiting time is over. అమ్మా నీ సమయము దగ్గరికి Come on, put your hands up. Amen. చేయలెత్తండి. సంతానం కొరకు God is a wonder working God. దేవుడు అద్భుతాలు చేసే దేవుడు. It's not delayed. ఇంకా ఆలస్యం అవదక. Simply God wants His name to be glorified through your life. నీ జీవితం ద్వారా ఆయన నామము So He మహిమపరచాలని made you to wait for such years. అందుకనే నీ విన్నాళ్ళు కనిపెట్టేటట్టు చేశాడు అంతే. I'm going to pray for you. In the name of Jesus. యేసు నామములో. In the name of Jesus. యేసు నామములో. Lord, I pray for the people who are waiting for marriage life. ఇక్కడ ప్రభువా వివాహము కొరకు ఎదురు చూస్తున్న వారి కొరకు ప్రార్థన Let the చేస్తున్నాను. door open, Lord God. ప్రభువా వారి కోసం Let the ద్వారము తెరవబడును Let గాక. there be a kairos in their life in the name of Jesus. వారి జీవితంలో కైరోస్ ఉండును గాక. Lord, I pray for the people waiting for a baby. ఒక సంతానం కొరకు ఎదురు చూసే వారికి Let సంతానం their కలుగును గాక. wombs be open now in ఇప్పుడే the name of Jesus. యేసు నామములో వారి గర్భములు తెరవబడును గాక. In the name of Jesus. యేసు నామములో. Let it be opened, oh God. ఓ గర్భము తెరవబడును గాక. By this time next year, మరలా సంవత్సరం ఈ సమయానికి they should have a baby in their hands, Lord వారి God. చేతులతో బిడ్డలతో ఉందరుగాక. We give you the glory to you, Lord God. ఇప్పుడే నీ నామ మహిమపరచుకోండి తండ్రి. Lord, people are waiting for money, for their debts to be cleared. చాలా మంది అప్పులు తీరాలని ఎదురు చూస్తున్నారు. Lord, I pray a kairos will be open. ప్రభువా వారి కోసం ఒక కైరోను తెరవండి. A fountain will be open, oh God. ఒక ఓటను వారి కోసం తెరవండి అయ్యా. Do miracles in their life, Lord వారి Jesus. జీవితంలో అద్భుతాలు చేయి ప్రభువా. Take away all their tears, oh Lord God. ఓ వారి కన్నీళ్లు తుడవండి ప్రభువా. My children have been waited for years, Lord God. ఇక్కడ అనేక మంది సంవత్సరాలు Enough is enough, Lord God. ఇంకా చాలా ఇంకా కనిపెట్టలేరయ్యా. Do a miracle in their life. తండ్రి వీరి జీవితంలో అద్భుతం చెయ్యవా. Before this meeting ends, Lord ప్రభువా God, ఈ కోటాలు అయిపోయే లోపు let them see a handful of clouds. ఓ గొప్ప మేఘములు వారు చూతురుగాక. Yes, Lord God, let them see a spark of kairos. ఓ ఒక మెరుపు, ఆ కైరోస్ మెరుపు వారి మీదకి వచ్చునుగాక. Lord, I believe this is a prophetic word for their life. ఈ వాక్కు వారికి ప్రవచనం అయ్యున్నది దేవా. And you are going to fulfill your word, Lord God. ఈ వాక్కు వారి జీవితంలో నువ్వు నెరవేర్చబోతున్నావు. Let it be done according to your will. నీ చిత్త ప్రకారం వారి జీవితంలో అద్భుతం జరుగునుగాక. Lord, I give all the glory to you. నీవే మహిమ పొందండి. In Jesus' name I pray. యేసు నామమున అడుగుచున్నాను. Amen. ఆమేన్. Shout amen. అందరూ ఆమేన్ గట్టిగా పలకండి. Hallelujah. Give the glory to God. Give glory to God. చప్పట్లు Amen. గట్టిగా చప్పట్లు. హల్లెలూయా.